స్టైల్ అంతా వదిలేసేయండి. ఐటీ ప్రాజెక్ట్లో పనిచేయడానికి ఇది నేను చెప్పిన స్టైల్ బాగా పనిచేస్తుంది. ఐటీలో సర్వే అవటానికి కూడా ఇది పనిచేస్తుంది నేను చెప్పిన మోడల్. రైట్. ఓకే. సరే ఈ రోజు క్లాస్లో మనం తెలుసు మనకు ఆల్రెడీ ఇక పిక్చర్స్ మనకు ఆల్రెడీ తెలుసు. ఎస్ ఎస్ ఇతను ఒక పర్సన్ ఇక్కడ ఉంటాడు, ఈ పర్సనే మొత్తం కంట్రోలింగ్ చేస్తూ ఉంటాడు తెలుసు మనకి. రైట్. ఏది ఓకే, దిస్ ఈజ్ వాట్ సర్వర్ 1 అంటే మిషన్ 1, మిషన్ 2, ఎస్ మిషన్ 3 ఇలాగా. ఓకే, మిషన్ 1, మిషన్ 2, మిషన్ 3. రైట్. సో ఈ వ్యక్తి ఇక్కడ నుంచి ఎవరైతే ఎస్ రిక్వెస్ట్లు పంపిస్తున్నారో ఆ రిక్వెస్ట్లు అన్నీ ఈ పర్సన్ దగ్గరికి వస్తాయి. ఇలా వస్తాయి రిక్వెస్ట్లు అన్నీ. సో ఈ రిక్వెస్ట్ని ఈ పర్సన్ ఏం చేస్తాడు, డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాడు. ఈ పర్సన్ ఈ రిక్వెస్ట్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాడు అట్లా అన్నమాట. రైట్. ఈ విధంగా. ఓకే. అతన్నే మనం ఏమంటామంటే లోడ్ బ్యాలెన్సర్ అని పిలుస్తాం. ఇతన్నే లోడ్ బ్యాలెన్సర్. రైట్ రైట్. అయితే ఈ లోడ్ బ్యాలెన్సర్లు ఎస్ దగ్గరగా చెప్పాలంటే ఎస్ ఫ్రెండ్స్, మనకి చాలా రకాలు ఉన్నాయి. 1, 2, 3, 4 రకాలు. ఓకే, అట్లాగా దాంట్లో కూడా టైప్స్ ఉన్నాయి. ఎస్ ఎస్, దాంట్లో కూడా దాంట్లో కూడా టైప్స్ ఉన్నాయి. సో మనకి అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్, ఎల్బి లోడ్ బ్యాలెన్సర్. రైట్. నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్. ఆ తర్వాత ఎస్ గేట్వే లోడ్ బ్యాలెన్సర్, గేట్వే లోడ్ బ్యాలెన్సర్. ఆ తర్వాత క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్, క్లాసిక్ ఎల్బి, క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్. ఇట్లా టైప్స్ ఉన్నాయి. వాటన్నిటి గురించి నేను చాలా చక్కగా వివరిస్తాను, నో ప్రాబ్లం అదంతా కూడా. అయితే ఇప్పుడు మనకి ఈ లోడ్ బ్యాలెన్సర్ ఫంక్షనాలిటీ తెలిసింది. రైట్. ఇవి టైప్స్ అన్నమాట. అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్, గేట్వే లోడ్ బ్యాలెన్సర్ అండ్ క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్. టైప్స్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్. బెస్ట్. బాగుంది. అయితే ఈ లోడ్ బ్యాలెన్సర్ని మనం సెటప్ చేయాలి ఖచ్చితంగా. లోడ్ బ్యాలెన్సర్ని మనం సెటప్ చేయాలి. సరే బాగుంది. ఇప్పుడు యాక్చువల్గా రిక్వెస్ట్ అనేది ఇక్కడ ఉంది బాస్. ఇక్కడ రిక్వెస్ట్ అనేది ఇక్కడ ఉంది. రైట్. రిక్వెస్ట్ అనేది ఇక్కడ ఉంది. రైట్ రైట్. ఓకే, ఈ రిక్వెస్ట్ అనేది రిసీవ్ అవడానికి ఇక్కడ మనకి ఒక గేట్ ఓపెన్ కావాలని చెప్పాను. ఏ గేట్ అది ఎవరు చెప్తారు? యు మస్ట్ ఓపెన్ ఏ గేట్, ఏ డోర్, ఎంట్రీ డోర్. 80 పోర్ట్ 80 80 ఉండాలి. అంటే రిక్వెస్ట్ ఇక్కడ రావడానికి 80 ఉండాలి, తప్పకుండా ఉండాలి. ఐపీ ఉన్నా సరిపోదు. నో నో నో, ఐపీ వేరే, గేట్ వేరే. ఎస్, ఐపీ ఈజ్ నథింగ్ బట్ రీచ్ అవటానికి అంతే. మరి సార్ ఇప్పుడు ఈ రిక్వెస్ట్ లోడ్ బ్యాలెన్సర్కి ఎలా రీచ్ అయింది అది చెప్పండి సార్. ఐపీ ఉంది కాబట్టి రీచ్ అవుతుంది, బట్ లోడ్ బ్యాలెన్సర్కి రిక్వెస్ట్ ఎలా రీచ్ అవుతుంది? సరే రీచ్ అయింది, ఓకే. రీచ్ అయిన ఈ రిక్వెస్ట్ మళ్ళీ లోపలికి వెళ్ళాలి కదా, లోడ్ బ్యాలెన్సర్ దగ్గరికి వెళ్ళాలి కదా. హే లోడ్ బ్యాలెన్సర్, దిస్ ఇస్ మై రిక్వెస్ట్, ప్లీజ్ సెండ్ హిమ్ హోమ్ ఇమీడియట్లీ అని చెప్పాలి కదా. మరి ఇక్కడ కూడా మరి సార్ గేట్ ఏమైనా ఉంటుందా? తప్పకుండా గేట్ ఉంటుంది. గేట్ లేకపోతే నువ్వు ఎట్లా లోపలికి వస్తావు? నువ్వు లోపల రాలేదు, బయటే ఉంటావు అంతే. ఎస్, జస్ట్ వెయిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్. దాట్స్ వై యు మస్ట్ ఓపెన్ యు మస్ట్ ఓపెన్ ద డోర్. ఏ డోర్ అది? ఏ డోర్ నెంబర్ ఎంత? 80నే. ఓకే ఓకే, ఇక్కడ డోర్ ఓపెనే, ఇక్కడ డోర్ ఓపెనే, అంతేనా? 80నా? రిక్వెస్ట్ అనేది ఇదే కదా. ఈ రిక్వెస్ట్ ఇక్కడికి రావాలంటే 80 డోర్ ఓపెన్ అవ్వాలి. దేనికి? లోడ్ బ్యాలెన్సర్కి. లోడ్ బ్యాలెన్సర్కి డోర్ ఓపెన్ అవ్వాలా? ఓకే ఓకే ఓకే, అంతే సింపుల్. అంటే ఇప్పుడు నేను ఏం చేయాలా ఫస్ట్ అంటే లోడ్ బ్యాలెన్సర్కి ఎస్ ఒక గేట్ని ఓపెన్ చేయాలంటే దాని అర్థం ఏంటంటే మనం ప్రత్యేకంగా సెక్యూరిటీ గ్రూప్ని తయారు చేయాలి. ఎస్సీని సపరేట్గా తయారు చేసి దాని లోపల 80 అనే పోర్ట్ నెంబర్ ఇంక్లూడ్ చేయాలి. 80 అనే పోర్ట్ నెంబర్ ఇంక్లూడ్ చేసి ఆ సెక్యూరిటీ గ్రూప్ని డైరెక్ట్గా ఈ లోడ్ బ్యాలెన్సర్కి అటాచ్ చేయాలి. చేస్తే అప్పుడు ఇక్కడ రిక్వెస్ట్లన్నీ ఈ సైడ్ వస్తాయి. ఇది మెకానిజం. ఎస్, ఇది సింపుల్గా. అంటే ఫస్ట్ మనకి ఏం కావాలి ఇప్పుడు అంటే ఫస్ట్ ఎస్ మనకి ఏం కావాలి స్టెప్స్ అంటే ఫస్ట్ స్టెప్ అనేది ఎస్ ఫ్రెండ్ చెప్పాలి, మీకు అందరికి తెలుసు, ఆల్రెడీ తెలిసిపోయింది. క్రియేట్ ఏ సెక్యూరిటీ గ్రూప్. ఓకే, సెక్యూరిటీ గ్రూప్. ఓకే, తర్వాత ఏం చేయాలా? క్రియేట్ సర్వర్స్. తర్వాత ఏం చేయాలా? మూడో స్టెప్ అటాచ్. అర్థమైందా? ఎప్పుడు సర్వర్లు తయారు చేసేటప్పుడు అటాచ్
సెక్యూరిటీ గ్రూప్స్. Security group to server. సెక్యూరిటీ గ్రూప్స్ టు సర్వర్, రైట్. ఇది ఓకే. తర్వాత ఏం చేయాలి? 4వ స్టెప్, క్రియేట్ ఏ లోడ్ బ్యాలెన్సర్, అంతే కదా. క్రియేట్ ఏ లోడ్ బ్యాలెన్సర్, రైట్. సో అప్పుడు అది రాసుకుని క్రియేట్ ఏ లోడ్ బ్యాలెన్సర్, లోడ్ బ్యాలెన్సర్. ఓకే. అప్పుడు లోడ్ బ్యాలెన్సర్ కి తయారు చేయాలి. తయారు చేసే క్రమంలో మనం ఎలాంటి అంటే సెటప్ ఏ లోడ్ బ్యాలెన్సర్, క్రియేట్ ఏ లోడ్ బ్యాలెన్సర్. లోడ్ బ్యాలెన్సర్ సెటప్ చేసే క్రమంలో ఈ లోడ్ బ్యాలెన్సర్ కి మనం ఏదో అటాచ్ చేయాలి ఫ్రెండ్స్, అటాచ్ సెక్యూరిటీ గ్రూప్, అంతేనా. ఎస్సి సెక్యూరిటీ గ్రూప్ ని అటాచ్ చేయాలి. అటాచ్ సర్వర్స్, అటాచ్ సర్వర్స్ అంటే ఏ సర్వర్స్ మీద నువ్వు ఈ సెక్యూరిటీ గ్రూప్ ని సెటప్ చేస్తున్నావు, ఎన్ని సర్వర్లకి, అటాచ్ సెక్యూరిటీ గ్రూప్స్. ఆ తర్వాత మనం డిఫరెంట్ ఆప్షన్ చెప్పాం, అవన్నీ క్లిక్ చేయాలి. అంటే మేజర్గా ఏంటి, అటాచ్ సెక్యూరిటీ గ్రూప్ టు ద లోడ్ బ్యాలెన్సర్, అటాచ్ సర్వర్స్ టు ద లోడ్ బ్యాలెన్సర్ అండ్ డూ సమ్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆప్షన్. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆప్షన్స్ అంటే ఏంది చెప్పాను కదా, హెల్త్ చెక్స్ అని. ఓకే. ఆ తర్వాత సింపుల్గా అవైలబిలిటీ జోన్స్ ఇవన్నీ యాడ్ చేయాలి. ఇంతేనా సార్? ఇంతే, అయిపోయింది. ఇక దీన్నే సెటప్ చేయటం. చేసిన తర్వాత లోడ్ బ్యాలెన్సర్ వర్క్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే క్రియేట్ సర్వర్స్, ఓకే బాగుంది. కానీ ఆ సర్వర్లో కనీసం కొంచెం శాంపిల్ మనం కూడా ఇవ్వాలి కదా సర్వర్స్కి. అంటే ఫస్ట్ మనం ఏం చేయాలా, ఇదిగోండి ఈ సైడ్ మెకానిజం అంతా నేనేంటంటే అసలు యాక్చువల్గా చెకింగ్ పర్పస్ మెకానిజం ఇదంతా కూడా, టోటల్గా ఇదంతా కూడా చెకింగ్ పర్పస్ మెకానిజం అని చెప్పాను నేను. కానీ ఇక్కడ ఇదంతా చెకింగ్ పర్పస్, కానీ అసలు మెకానిజం అనేది ఇక్కడ నడవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇలాగా ఇంతే. సర్వర్లు తయారు చేయాలి, రైట్. ఒక సర్వర్ తయారు చేయి, రైట్. దానికి ఏంటి, ఒక సెక్యూరిటీ గ్రూప్ని యాడ్ చేయి, ఎక్స్సిని యాడ్ చేయి. పోర్ట్ నెంబర్ అంతా 80, ఇంకో నెంబర్ ఎంత 22, ఇదేమో SSH, ఇదేమో 80. ఇదే సెక్యూరిటీ గ్రూప్ అంటే. అంటే 22 80 ఇట్లా ఉంటుంది అనుకోండి. ఇక్కడ ఒక డోర్ ఓపెన్ అయింది, ఇక్కడ ఒక డోర్, రైట్. ఇది యాక్చువల్గా సెక్యూరిటీ గ్రూప్ ఇది, రైట్. తర్వాత మనం ఏం చేయాలి ఫ్రెండ్స్, డైరెక్ట్గా మనం ఇక్కడున్న మనం 22 గేట్ ద్వారా వెళ్ళి డైరెక్ట్గా ఇక్కడ మనం ఏం చేస్తాం, ఎంజనిక్సా ఆర్ HTTP మన ఇష్టం, అది HTTP. ఓకే. ఎంజనిక్స్ HTTP దాని గురించి పూర్తి విశ్లేషణ నేను ఇస్తాలే. ఓకే. ఎంజనిక్స్ సరే. ఇప్పుడు సరే మనం ఎంజనిక్స్ తీసుకుందాం, తీసుకో సార్. HTTP తీసుకో, ఏదైనా తీసుకో. HTTP తీసుకున్నాం, ప్రాబ్లం, రైట్. ఇన్స్టాల్ HTTPD. ఇన్స్టాల్ చేసిన తర్వాత యాడ్ శాంపిల్ కోడ్, అంతే. యాడ్ శాంపిల్ కోడ్ ఎక్కడి నుంచో క్రియేషన్ చేసిన కోడ్ని ఇక్కడ యాడ్ చేసుకో. ఎక్కడ యాడ్ చేయాలా, HTML అనే ఫోల్డర్లో, అంతే. HTML ఫోల్డర్ అయిపోయింది. తరువాత అప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి ఫ్రెండ్స్, రీస్టార్ట్, అంతే. రీస్టార్ట్ HTTPD సర్వీస్ అయిపోయింది. ఇది ఫస్ట్, ఇది చేయాలి. అంటే ఫస్ట్ సెక్యూరిటీ గ్రూప్ అన్నారు కదా, సెక్యూరిటీ గ్రూప్ని తయారు చేయాలా, ఫస్ట్ ఆప్షన్ అదే. నెక్స్ట్ 2వ ఆప్షన్ ఇది అనుకోండి కావాలంటే. 2వ ఆప్షన్ సర్వర్ 1 తయారు చేసాం, రైట్. కానీ ఇక్కడ మనం సర్వర్ 1 తయారు చేసిన తర్వాత మళ్ళీ అగైన్ ఇంకొక సర్వర్ తయారు చేయాలా. క్రియేట్ 1 more సర్వర్ బాస్, క్రియేట్ 1 more సర్వర్. వై, మనం లోడ్ బ్యాలెన్సింగ్ అప్లై చేయాలి. మరి ఆ సర్వర్ కూడా మళ్ళీ మనం ఏం చేయాలా, సింపుల్గా లాగిన్ అవుతాం. లాగిన్ అయ్యి HTTPD ఇన్స్టాల్ చేస్తాం. ఓకే. ఇన్స్టాల్ చేసే క్రమంలో అసలు సర్వర్ని క్రియేషన్ చేసేటప్పుడే దానికి సెక్యూరిటీ గ్రూప్ని యాడ్ చేయాలి. దాని ఏంటి సెక్యూరిటీ గ్రూప్ ఏదో SC1 సంథింగ్. సో దీంట్లో ఏంటి, ఇది 80, ఇదేమో 22, ఇదేమో HTTP, ఇదేమో HTTPS, సారీ SSH. ఓకే. వీళ్ళు ట్రావెలర్స్ అనుకోండి, వీళ్ళందరూ వాళ్ళు వెళ్తూ ఉంటారు, రైట్. ఓకే. సో ఇది అయిపోయింది. అంటే ఇక్కడ 22 గేట్ ఓపెన్ అయింది, 80 గేట్ ఓపెన్ అయింది. మళ్ళీ ఇదే సర్వర్లోకి మనం ఏం చేస్తాం, డైరెక్ట్గా గో టు దిస్ ప్లేస్, ఇన్స్టాల్ HTTPD. ఆఫ్టర్వర్డ్స్ యాడ్ కోడ్, శాంపిల్ కోడ్, యాడ్ శాంపిల్ కోడ్ తర్వాత నెక్స్ట్ ఏం చేయాలా, రీస్టార్ట్ HTTPD అయిపోయింది. మొత్తం లైనక్స్లో చేసి పడేసాం. ఇది చేసిన తర్వాత 4వ స్టెప్లో అప్పుడు లోడ్ బ్యాలెన్సర్ స్టోరీ. క్రియేట్ ఏ లోడ్ బ్యాలెన్సర్. అయితే ఇప్పుడు మనం క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ చూద్దాం. ఫస్ట్ క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్, క్రియేట్ ఏ లోడ్ బ్యాలెన్సర్. సో లోడ్ బ్యాలెన్సర్ చూద్దాం. లోడ్ బ్యాలెన్సర్ చూసేటప్పుడు మనం ఏం చేయాలా,
తప్పకుండా ఈ లోడ్ బ్యాలెన్సర్కి ఎస్ ఫ్రెండ్స్, ఈ లోడ్ బ్యాలెన్సర్ అనే దానికి ఒక సెక్యూరిటీ గ్రూప్ని యాడ్ చేయాలి. ఎందుకంటే అది 80, ఇక్కడ హెచ్టిటిపి ఖచ్చితంగా ఉండాలి. అదర్వైజ్ రిక్వెస్ట్ ఎలా వెళ్ళింది, లోడ్ బ్యాలెన్సర్కి వెళ్ళదు. అందుకోసం 80 గేట్ ఓపెన్ కావాలి. 80 గేట్ ఓపెన్ అవుతుంది దీనికి. దీంతో పాటు ఈ లోడ్ బ్యాలెన్సర్కి ఏదైతే సర్వర్లు మనం ఇప్పుడు చేసామో, ఫస్ట్ సర్వర్, సెకండ్ సర్వర్, ఫస్ట్ సర్వర్ అండ్ సెకండ్ సర్వర్ అటాచ్ చేయాలి. ఈ లోడ్ బ్యాలెన్సర్కి అటాచ్ చేయాలి. 80 గేట్ ఓపెన్ చేయాలి. అదేవిధంగా ప్రతి అవైలబిలిటీ జోన్లో ఉన్న సర్వర్ని చెక్ చేయమని చెప్పాలి. మళ్ళీ అవైలబిలిటీ జోన్స్ మొత్తాన్ని అటాచ్ చేయాలి, చెప్పాలా అవైలబిలిటీ జోన్స్, రైట్. ఆ చెప్పిన తర్వాత ఇక మనం హెల్త్ చెక్స్ అవన్నీ మొత్తం ఆప్షన్స్ అన్ని చూస్తాం. అయిపోయింది, ఇంతే. 4 ఆప్షన్ అయిపోయింది. 5వది ఏం చేయాలో మనం చెక్ చేయాలి. 5వది ఏంది, చెక్ ద మెకానిజం, చెక్ ద ప్రాసెస్ వెదర్ ఇట్ ఈస్ వర్కింగ్ ఫైన్ ఆర్ నాట్. చెక్ ద లోడ్ బ్యాలెన్సింగ్ ప్రాసెస్. ఎలా ప్రాసెస్ చెక్ చేయాలా, ఏం లేదు, సింపుల్గా మనమే ఎస్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఏదైతే ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్ దగ్గర ఒక లింక్ ఉంటుంది బాస్, లోడ్ బ్యాలెన్స్ దగ్గర అక్కడ ఐపీ అడ్రస్ల నేమ్ లోడ్ బ్యాలెన్స్ దగ్గర ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ తీసుకొచ్చి ఇక్కడ బ్రౌజర్ కదా ఇది, ఆ బ్రౌజర్లో పేస్ట్ చేయి. జస్ట్ ఎల్బి లింక్ అనుకోండి, ఎల్బి లింక్. ఓకే, దాన్నే మనం ఏమంటామంటే డిఎన్ఎస్ అంటాం. డిఎన్ఎస్ సరే నేను చెప్తాను, ఎల్బి ఇట్లా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఎల్బిని ప్రెస్ చేసి క్లిక్ చేసిన వెంటనే డైరెక్ట్గా ఇదిగో ఈ లోడ్ బ్యాలెన్సర్ ఫంక్షనాలిటీ ఎలా మొదలైంది తెలుసా, ఇక డైరెక్ట్గా వాటి దగ్గరికి వెళ్ళింది. అంటే రిక్వెస్ట్ నేను ఇక్కడ నుంచి పంపిస్తున్నాను, లింక్ ఎప్పుడైతే కొట్టానో అప్పుడు ఇది యాక్టివేట్ అయిపోయి వెంటనే నాకు ఇదిగో ఈ పేజెస్ అన్ని డిస్ప్లే చేయమని నేను అడుగుతున్నాను. అప్పుడు ఏం చేసింది లోడ్ బ్యాలెన్సర్, ఈ సర్వర్కి ఒక రిక్వెస్ట్ పెట్టింది. ఈ సర్వర్ ఫ్రీగా ఉంది కాబట్టి ఇది బిజీ అయినప్పుడు దీని నుంచి మళ్ళీ రెండో సర్వర్ రిక్వెస్ట్ పెట్టింది. సింపుల్గా ఇది జరిగేది. ఇది స్టోరీ. అంటే ఒక సైడ్ ఏమో ఒక యాంగిల్లో వేరే వాళ్ళది ఇచ్చాను, ఇంకొక యాంగిల్లో మనది ఇచ్చాను. మనం అంటే ఎక్కడ ఉంటాం, మనం ఇక్కడ చెకింగ్, ఇది చెకింగ్. ఇది లోడ్ బ్యాలెన్సర్ సెటప్. ఇది సర్వర్ క్రియేషన్. ఇది వన్ మోర్ సర్వర్ క్రియేషన్. ఓకే, మరి ఇంకోటి ఏంది, ఫస్ట్ది అది సెక్యూరిటీ గ్రూప్ క్రియేషన్. ఇది ఫస్ట్ అనుకోండి, ఇది ఫస్ట్. ఇది ఎస్జి అంటే సెక్యూరిటీ గ్రూప్ క్రియేషన్. ఆ సెక్యూరిటీ గ్రూప్లో మనం యాడ్ చేస్తాం, మన ఇష్టం, 22 తర్వాత 80. సరే, ఇదే సెక్యూరిటీ గ్రూప్ని 2280 ఉన్న గ్రూప్ని డైరెక్ట్గా లోడ్ బ్యాలెన్సర్కి యాడ్ చేయొచ్చా, చెయ్యి, నో ప్రాబ్లం. అక్కడ ఎక్స్ట్రా 22 ఉంటే ఏమైతే గేట్ ఓపెన్ అవుతుంది, దానివల్ల ఉపయోగం ఏమి మనకు లేదు. కానీ 8022 రెండు ఉన్న ఈ సెక్యూరిటీ గ్రూప్ని ఇక్కడ లోడ్ యాడ్ చేసుకో, సెక్యూరిటీ గ్రూప్ 1 ఇక్కడ యాడ్ చేసుకో, నో ప్రాబ్లం అంటున్నాను నేను, నో ఇష్యూ. ఇక్కడ ఉన్న ఈ సెక్యూరిటీ గ్రూప్ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇట్లా. సో 1 2 3 4 5 ఇది ఇప్పుడు మనం చేయబోయేది, ఇది ఆప్షన్ మొత్తం డైరెక్ట్గా ఇది హ్యాండ్స్ ఆన్. అంతే, చాలా సింపుల్. దగ్గర చెప్పాలంటే 5 మినిట్స్లో మీరు కంప్లీట్ చేస్తారు, 5 నిమిషాల్లో కంప్లీట్ అయిపోతుంది. ఓకే, సరే ఇప్పుడు యాక్చువల్గా ఈ స్టోరీ అంతా మనం నడిపిద్దాం. ఫస్ట్ సెక్యూరిటీ గ్రూప్ని చేద్దాం. ఫ్రెండ్స్, ఓకే క్లియర్. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గో టు సెక్యూరిటీ గ్రూప్, రైట్. ఫ్రెండ్స్ చూడండి, సెక్యూరిటీ గ్రూప్. ఓకే, సెక్యూరిటీ గ్రూప్ తయారు చేయాలి. సెక్యూరిటీ గ్రూప్ తయారు చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి ఫ్రెండ్స్, గో టు AWS. చాలా సింపుల్. ఓకే, AWS. ఓకే, ఫస్ట్ ఏంటి ఫ్రెండ్స్, సెక్యూరిటీ గ్రూప్. సో మీరు చూడండి సెక్యూరిటీ గ్రూప్ ఎక్కడ ఉంది యాక్చువల్గా, ఇదిగోండి. ఎక్కడ ఫ్రెండ్స్, చూసారా, సెక్యూరిటీ గ్రూప్, రైట్. చూసారా, సెక్యూరిటీ గ్రూప్ ఇక్కడ ఉంది. ఓకే, తయారు చేయాలంటే క్లిక్ చేయండి, అంతే, సింపుల్, వెరీ సింపుల్. తయారు చేయాలంటే క్లిక్ చేయటం, సింపుల్. ఇక్కడ క్లిక్ చేయండి. ఓకే, చాలా ఉన్నాయి సార్, మనకు వాటితో సంబంధం లేదు, మనం ఒక సెక్యూరిటీ గ్రూప్ని తయారు చేద్దాం. సో సెక్యూరిటీ గ్రూప్ని తయారు చేసే క్రమంలో ఇదిగోండి దాని పేరు ఇవ్వాలి, మనకు తెలుసు. మనకు సెక్యూరిటీ గ్రూప్ పేరు ఏంటి, సపోజ్ ఏబిసి బ్యాంక్ సెక్యూరిటీ గ్రూప్ 1 అని ఇద్దాం. ఏబిసి బ్యాంక్ సెక్యూరిటీ గ్రూప్ 1 అని ఇద్దాం, రైట్. ఇది గ్రూప్, ఇది ఎవరికైనా ఎవరికొకరికి ఇవ్వండి. సో ఓకే, రైట్. సో తర్వాత చూడండి కిందికి రండి. కిందకి వచ్చిన తర్వాత ఇన్బౌండ్ రూల్స్ అంటే మనం యాడ్ చేయాలి పోర్ట్ నెంబర్.
మెంబర్స్, రైట్. ఇక్కడికి వెళ్ళిన తర్వాత అందుకని ఇక్కడ దిస్ సెక్యూరిటీ గ్రూప్ హ్యాస్ నో ఇన్ బౌండ్ రూల్స్ అంటారు, అంటే ఏం లేవు బాబు అని, కొత్తగా నువ్వే చేయాలి అని అర్థం. ఎస్, యాడ్. యాడ్లో ఇప్పుడు మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్, ఫస్ట్ సర్వర్లోకి ప్రవేశించడానికి SSH ఓపెన్ చేస్తాం, అంటే డబుల్ టు గేట్ ఓపెన్ చేసి పడేసాం, రైట్. సో యాడ్ వన్ మోర్ రూల్, దీనికోసం మనం ఏం చేస్తాం, హెచ్టిటిపి. ఓకే, అయిపోయింది. సో ఇది అయితే మాత్రం అందరికి ఎనీవేర్. ఇది కూడా ఇవ్వచ్చా, ఇది ఇవ్వచ్చులే, కానీ మనం సింపుల్గా రియల్ టైంలో అట్లా ఇవ్వము. రియల్ టైంలో అట్లా ఎవడు పెడితే వాడు దీన్ని యాక్సెప్ట్ చేసుకుంటారు, కొత్త ప్రాబ్లం అది, రైట్. సో మైబీ ఇచ్చుకోనో ప్రాబ్లం, ఎనీవేర్ ఇచ్చుకోనో ప్రాబ్లం. ఇప్పుడు ప్రాక్టీసే కదా నువ్వు చేసేది, అందువల్ల ప్రాబ్లం ఏం లేదు, ఏదైనా ఇచ్చుకున్న ప్రాబ్లం, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి సార్, ఏం లేదు, దీన్ని కింద లాస్ట్కి వెళ్తే క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్ అని ఉంటుంది ఆప్షన్, క్రియేట్. ఇది అడుగుతుంది కాబట్టి ఇది ఇచ్చేసాం. ఓకే, చేసిన తర్వాత నెక్స్ట్ చూడండి ఇక్కడ సింపుల్, ఇది సెక్యూరిటీ గ్రూప్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. జస్ట్ గో టు దిస్ ప్లేస్. సో ఆ ప్లేస్లో అయితే ఇదిగోండి, మనం తయారు చేసిన సెక్యూరిటీ గ్రూప్ ఇది ఇక్కడ కనిపిస్తుంది, చూసారా ఇక్కడ దాని గ్రూప్ పేరు ఇది ABC బ్యాంక్ సెక్యూరిటీ గ్రూప్. దిస్ వాస్ క్రియేటెడ్ బై అస్, రైట్. ఇది మనం తయారు చేసిన సెక్యూరిటీ గ్రూప్. మరి ఈ సెక్యూరిటీ గ్రూప్ ని తయారు చేసిన తర్వాత డెవాప్స్ సార్, డెవాప్స్ అని కార్తీక్ డెవాప్స్ అని ఇచ్చారా సార్, డిస్క్రిప్షన్. ఓకే సార్, జాగ్రత్త, కొంచెం జాగ్రత్తగా ఆలోచించి. ఓకే, ఇక్కడ ABC బ్యాంక్ సెక్యూరిటీ గ్రూప్ అని ఇచ్చాం, రైట్. సో ఇక్కడ ABC బ్యాంక్ సెక్యూరిటీ గ్రూప్ అని ఇచ్చిన తర్వాత అది కంప్లీట్ అయిపోయింది, రైట్. ఇప్పుడు యాక్చువల్గా స్టోరీ అయిపోయింది. ఇక్కడ నెక్స్ట్లో ఇది చూడండి, పిక్చర్లో ఏముంది ఫ్రెండ్స్, రెండోది ఏం చేయాలి, ఇక్కడ సర్వర్ క్రియేషన్. ఇదే పిక్చర్లో ఏముంది ఫ్రెండ్స్, సర్వర్ క్రియేషన్. సో సర్వర్ క్రియేషన్ మనకు తెలుసు, సర్వర్ క్రియేషన్ మనకి ఎలాగా, డైరెక్ట్గా ఇన్స్టాన్సెస్లోకి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి ఫ్రెండ్స్, డైరెక్ట్గా లాంచ్ ఇన్స్టాన్స్ కొట్టచ్చు. లేదు సార్, డాష్ బోర్డ్ నుంచి ఇన్స్టాన్సెస్కి వెళ్ళొచ్చు కదా, నో ప్రాబ్లం. అవును సార్, మనకి ఏ అవైలబిలిటీ జోన్లో మన సర్వర్ తయారవుతుంది అనేది నేను ఆల్రెడీ చెప్పాను, ఎప్పుడో అని చెప్పాను కదా మీకు. ఫస్ట్ నుంచి చెప్పేదంతా క్లౌడ్, డెవాప్స్ రెండింటిని కలుపుకొని లైనక్స్ చెప్తూనే ఉన్నాం. కాబట్టి ఎక్కడ మనం ఏ అవైలబిలిటీ జోన్లో మనం సర్వర్ను తయారు చేస్తున్నాం అనేది కూడా మనం తెలుసుకోవచ్చు, నో ప్రాబ్లం. అయితే ఇక్కడ ఇది ఆసియా పసిఫిక్, ఇది సింపుల్, అంటే మనం ఈ లొకేషన్లో సర్వర్లు తయారు చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం దీని అవైలబిలిటీ జోన్స్ ఒక 5 ఉన్నాయి బాస్. ఏది, ముంబై అవైలబిలిటీ జోన్స్ ఒక 5 ఉన్నాయి. అయితే ఒక 3 మాత్రం ఎవరికి కనపడకుండా చేశాడు, మిగతాది మాత్రం అవైలబిలిటీ జోన్స్ ఎక్కడ ఉందో రాశాడు, బట్ లొకేషన్ అయితే తెలియదు ఎవరికి. ఎస్, ఇదిగోండి ఇదే, చూసారా బాబు, ఇదిగో మీరు ముంబై అనే రీజియన్ ఇది. ఈ రీజియన్లో ఇన్ని అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి, బట్ ఇది మాత్రం ఎనేబుల్ అయినాయి, కానీ డిజేబుల్ మోడ్లో కూడా కొన్ని అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి. బట్ ఇఫ్ యూ వాంట్ యూస్ యూ కెన్ యూజ్ అని చెప్తాను అనమాట. చూసారా, ఇదిగో 1 2 3. ఇప్పుడు ఇది బై డిఫాల్ట్ అవైలబుల్, మనం ఏం చేసాం, ఎనేబుల్ ఉంది, బై డిఫాల్ట్ ఎనేబుల్ మోడ్లో ఉంటాయి, కానీ ఇంకా 2 కూడా ఉన్నాయి, అవి కూడా నువ్వు కావాలంటే ఎనేబుల్ చేసుకో, మనకు అవసరం లేదు. సింపుల్గా 3 సరిపోతాయి. మనం రియల్ టైంగా అంటే మనం లోపల అప్లికేషన్ సంబంధించిన విషయాలన్నింటినీ కూడా ఈ 3 అవైలబిలిటీ జోన్స్లో మనం చేయొచ్చు. ఇది ఇక్కడ చేసినా ఒకటి, నో ప్రాబ్లం. ఓకే, అందుకోసం మనం ఇప్పుడు కూడా దాన్ని ఎనేబుల్లో పెట్టలేదు, ఆ అవైలబిలిటీ జోన్స్ అక్కడే ఉన్నాయి. సో అవైలబిలిటీ జోన్స్ నేమ్స్ కూడా ఎలా ఉంటాయి, సింపుల్గా ఎలాగా, ఇదిగో AP South 1A, AP South 1B, AP South 1C. ఇది జనరల్గా అవైలబిలిటీ జోన్స్ నేమ్స్, పేర్లు, అంతే, పేర్లు. సో ఓకే, అయిపోయింది సార్. ఓకే రైట్. సో సార్ మనం ఇండియాలో ఉండగా ముంబై అనేది ఇచ్చాడు అంటే, సింపుల్గా వాడు అలాగ ఇచ్చాడు, కానీ తర్వాత పూర్తి స్థాయిలో ఇండియాలోనే డిఫరెంట్ రీజన్స్ మళ్ళీ సెట్ చేసి ఈజీగా వాటిని మళ్ళీ అవైలబిలిటీ జోన్స్ కూడా సెటప్ చేస్తాడు, అది వేరే స్టోరీ. సరే సార్, ఇప్పుడు ఇన్స్టాన్సెస్ మనం క్రియేషన్ చేయాలంటే ఇక్కడ ఆప్షన్ ఉంది, ఇదిగో ఇన్స్టాన్సెస్ డాష్ బోర్డ్ని క్లిక్ చేసి ఇన్స్టాన్సెస్, అంతే, రైట్. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడికి వెళ్తాం.
ఓకే, నేమ్స్ అండ్ ట్యాగ్స్. నేమ్స్ అండ్ ట్యాగ్స్ లో ఇప్పుడు ఏమైంది సింపుల్ గా, ఓకే, నేమ్ అండ్ ట్యాగ్స్. రైట్, నేమ్ అండ్ ట్యాగ్స్ లో మనం ఏమంటామంటే ఏబిసి బ్యాంక్ సర్వర్ 1 అంటాం సింపుల్ గా. ఏబిసి బ్యాంక్ ప్రొడక్షన్ సర్వర్ 1 అనండి, ప్రొడక్షన్ సర్వర్ 1 అనుకోండి సింపుల్ గా. ఇది ప్రొడక్షన్ ఏబిసి బ్యాంక్ ప్రాడ్ సర్వర్ నెంబర్ 1. రైట్. సో కిందకి వెళ్ళిన తర్వాత మీకు తెలుసు ఆల్రెడీ. సో కీ పేరు అనేది ఎస్ ఇలా ఇచ్చేసేయండి. తర్వాత నెక్స్ట్ మనం ఈ సర్వర్ ఏ అవైలబిలిటీ జోన్ లో ప్లేస్ చేయబోతున్నాం మనమే చెప్పొచ్చు. అదే ఇక్కడ ఇదిగో నెట్వర్క్ సెట్టింగ్స్ లో చెప్పొచ్చు. అయితే దానికి సంబంధించి మనం ఎడిటింగ్ చేయాలి బాస్. ఎడిటింగ్ చేస్తే ఏ అవైలబిలిటీ జోన్ లో మనం ప్లేస్ చేయాలో తెలిసిద్ది. రైట్. సో ఇప్పుడు నేను ఎడిట్ అనే మోడ్లోకి వెళ్తాను. ఎడిట్ అనే మోడ్లోకి వెళ్ళిన తర్వాత చూసారా బాబు, ఇదిగో ఏ అవైలబిలిటీ జోన్లో ఇదిగో ఈ సర్వర్ను లాంచ్ చేయబోయే అడిగింది. మన ఇష్టం. మనం సింపుల్గా వేరే ఇదిగోండి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే అది నో ప్రిఫరెన్స్లో ఉంది. ఇప్పుడు మనం సెలెక్ట్ చేస్తే ఈ అవైలబిలిటీ జోన్లో ఆ సర్వర్ అనేది లాంచ్ అయింది. ఇదిగో అవైలబిలిటీ జోన్ ఏంది 1B. నీకు 1B కావాలా అంటే ఇది క్లిక్ చేయి. లేదు లేదు నీకు 1A కావాలా ఇది క్లిక్ చేయి. లేదు లేదు నీకు 1Cలో కావాలా ఇది క్లిక్ చేయి. అంటే వేర్ షుడ్ ఐ ప్లేస్ మై సర్వర్స్, వెదర్ ఐ ప్లేస్ 1C ఆర్ 1A ఆర్ 1B, ఎక్కడో మన ఇష్టం. ఇప్పుడు సపోజ్ నేను 1C అని క్లిక్ చేస్తే 1Cలో ప్లేస్ అయితే, 1Aలో క్లిక్ చేస్తే 1Aలో. సార్ నేను అసలు ఏది క్లిక్ చేయను సార్, ఐ హ్యావ్ నాట్ ఎట్ గివెన్ ఎనీ ప్రిఫరెన్స్. దెన్ అప్పుడు ఏం చేస్తాడు, ఆ ప్రిఫరెన్స్ అనేది వాడు తీసుకొని ఎక్కడో ఏదో ఒక ప్లేస్లో ఎస్ మన సర్వర్ను లాంచ్ చేస్తాడు. ఎప్పుడు ఇఫ్ ఐఎమ్ నాట్ గివింగ్ ఎస్, మనం ఇవ్వకపోతే. రైట్ ఓకే, అది వేరే స్టోరీ చెప్పాను కదా. దాంట్లో పెద్ద చాప్టర్ పెద్ద కాన్సెప్ట్ ఉంటుంది. దాని పేరు VPC అని. ఇదే ఎస్ చాలా పెద్ద క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. రైట్ ఓకే. సో తర్వాత ఇప్పుడు అదంతా ఓకే అయిపోయింది. నాకు ఏ అవైలబిలిటీ జోన్ వద్దు, నో ప్రిఫరెన్సెస్, నో ప్రాబ్లం. సో ఓకే, తర్వాత సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్. అంటే క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్ అంటే ఇక్కడ నాకు నో నీడ్ టు క్రియేట్, వద్దు, అవసరం వద్దు. ఒక సెలెక్టెడ్ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్ నేను ఇక్కడ పేస్ట్ చేస్తా. ఎట్లా చేయాలి? అది ఏం లేదు, ఆప్షన్ మార్చుకోండి. ప్రతిసారి మనకు తెలియకుండానే సెక్యూరిటీ గ్రూప్ తయారైపోతుంది ఇది క్లిక్ చేయటం వల్ల. బట్ ఇప్పుడు ఏంది, ఇక్కడ రివర్స్ ఈ సైడ్ వస్తాను నేను. ఇక్కడి నుంచి ఈ సైడ్ క్లిక్ చేస్తా. రైట్ అప్పుడు అడిగింది, హే నీ దగ్గర ఉన్న సెక్యూరిటీ గ్రూప్ని అటాచ్ చెయ్యి అని. ఓకే, సో సెలెక్ట్ సెక్యూరిటీ గ్రూప్. ఓకే చేసిన తర్వాత చూసారా సెక్యూరిటీ గ్రూప్ ఇది లిస్ట్ ఇక్కడ వస్తుంది. సెలెక్ట్ సెక్యూరిటీ గ్రూప్ అన్నాం కదా, అన్న వెంటనే ఇక్కడ వచ్చేస్తుంది. చూసారా ఎస్ అదిగోండి మనం సెలెక్ట్ అయిన పాటని సెక్యూరిటీ గ్రూప్. రైట్. సో ఇక్కడ నేను క్లిక్ చేసిన వెంటనే ఇదిగోండి చూసారా ఏబిసి బ్యాంక్ సెక్యూరిటీ గ్రూప్ 1 మనం తయారు చేసింది అదే. ఎస్ ఇప్పుడు అయిపోయింది. రైట్. సో ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ప్లేస్లో ఎస్ ఫ్రెండ్స్ స్టోరేజ్ అదంతా పక్కన పెడితే ఇక నెంబర్ ఆఫ్ ఇన్స్టాన్సెస్. ఓకే సార్, ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఇన్స్టాన్సెస్ మనం 2 ఇస్తే సరిపోద్దా? 2 ఇచ్చేసుకున్నాం ప్రాబ్లం. అంటే నెంబర్ ఆఫ్ సర్వర్లు ఎన్ని తయారవుతాయి? 2 తయారవుతాయి. విత్ సేమ్ సెక్యూరిటీ గ్రూపా? సేమ్ సెక్యూరిటీ గ్రూప్. రెండోసారి అవసరం లేదా? అవసరంలా. మరి మీరు 2 సార్లు రాశారుగా, ఎందుకు రాశారు? మీకు అర్థం కావడం కోసం చెప్పా. ఎందుకంటే ఇక్కడ వాడు అడిగాడు నెంబర్ ఆఫ్ ఇన్స్టాన్సెస్ నీకు ఎన్ని కావాలి? 2. 4 అని ఇస్తే సార్ 4 అవుతాయి. కానీ మనం 4ని ఒకేసారి రన్ చేస్తే మనకు బిల్ వస్తుంది. కాబట్టి 2 సర్వర్లు రన్ చేయి, తర్వాత డిలీట్ చేసేసి. రైట్. నంబర్ ఆఫ్ సర్వర్స్ విల్ బి క్రియేటెడ్. హౌ మెనీ? 2 ఓన్లీ. లాంచ్ ఇన్స్టాన్స్ 2 సర్వర్లు తయారవుతాయి. రైట్. సార్ మీరు పేరేమో ప్రాడ్ 1 అని ఇచ్చారు, మనం మార్చుకోవచ్చా ఏంటి? మార్చుకో, నో ప్రాబ్లం. ప్రొడక్షన్ 1 కరెక్టే, దీన్ని 2 చేసుకో, నో ప్రాబ్లం. ఇక్కడ ఇది క్లిక్ చేసి ఇక్కడ 2 అని కొట్టు, అంటే సింపుల్ 2. సో చూసారా ఇదేమో 2 రాలేదు సార్, వస్తుంది. జస్ట్ క్లిక్ చేసి 2 అని రాసి ఇది క్లిక్ చేయండి, 2 వచ్చేస్తుంది. రైట్ అయిపోయింది. చూసారా 2 వచ్చేసింది. సో ఇది ఎడిటింగ్ బటన్. ఇది ఇట్లా అనగానే ఎడిటింగ్ బటన్ మీకు కనపడుతుంది, ఎడిట్ బటన్. ఎలాగన్నప్పుడు తెలియకపోతుంది. సో రిఫ్రెష్ బటన్ ఇది మీకు తెలుసు ఆల్రెడీ. రిఫ్రెష్ బటన్, జస్ట్ గో టు రిఫ్రెష్ బటన్. ఏదైనా సరే కొంత మాడిఫికేషన్స్ మనం చేసినప్పుడు ఇది AWS అనేది GUI కాబట్టి రిఫ్రెష్ బటన్ ఖచ్చితంగా ప్రెస్ చేయాలి. ఓకే రైట్. సో గుడ్. సో తర్వాత నెక్స్ట్ ఏంటి సార్? ఎస్, సర్వర్లు తయారు చేసిన తర్వాత ఆ సర్వర్లకి సెక్యూరిటీ గ్రూప్ అటాచ్ చేసాం కదా, అయిపోయింది.
సర్వర్ 1కి అయిపోయింది, సర్వర్ 2కి అయిపోయింది, ఆటోమేటిక్గా జరిగిపోతుంది. రైట్. సో ఇప్పుడు సర్వర్ 1లోకి ప్రవేశించాలి, కొంత కంటెంట్ని మనం శాంపిల్ కోడ్ని డిప్లాయ్ చేయాలి. సర్వర్ 2లోకి ప్రవేశించాలి, కొంత శాంపిల్ కోడ్ని డిప్లాయ్ చేయాలి. సర్వర్ 1లోకి ప్రవేశించాలంటే ఎస్ కాపీ పబ్లిక్ ఐపీ అడ్రస్. గుడ్ గుడ్. సో ఇదిగోండి, ఇలా క్లిక్ చేసినా కానీ అది ఐపీ అడ్రస్ వస్తుంది, ఇట్లా క్లిక్ చేసినా వస్తుంది, నో ప్రాబ్లం. ఎలాగైనా ఓకే. ఎస్. సో సింపుల్గా సెషన్ 1 తీసుకొని ఇలా తీసుకుంటాం, అంటే ప్రవేశానికి ఇది నేను. సో ప్రవేశించేటప్పుడు ఓపెన్ పెట్టేసాను. సో ఇప్పుడు సార్ 22 మీరు ఎక్కడ ఇచ్చారు? ఇదిగో 22. ఎస్, ఆల్రెడీ 22 ఇక్కడ ఉంది, ఇక్కడ ఇదిగో ఉంది కాబట్టి మనకి వెళ్ళిపోతున్నాం. లేకపోతే ఓఆర్యూ అని ఇస్తుంది. 22 ఇక్కడ ఇచ్చాం, అక్కడ ఓపెన్లో ఉంది. ఏది? ఈ సర్వర్కి. రైట్. ఓపెన్ అనండి. ఓపెన్. ఎస్. యాక్సెప్ట్. రైట్. ఇప్పుడు లాగిన్ యాజ్ EC2. రైట్. ఎస్ ఫ్రెండ్స్, EC2 యూజర్. రైట్, అయిపోయింది. సో తర్వాత నువ్వు ఒక రూట్ యూజర్ అవ్వు. రూట్ యూజర్ అంటే ఏంది? sudo -i అంటే ప్రెస్ ఎంటర్ బటన్. రైట్. ఓకే. తర్వాత నెక్స్ట్ ఇది ఫస్ట్ సర్వర్. ఓకే, ఫస్ట్ సర్వర్కి కనెక్ట్ అయ్యాం, ప్రాసెస్ కంప్లీట్ చేసి నెక్స్ట్ రెండో సర్వర్కి వెళ్దాం. ఎస్ ఫ్రెండ్స్, ఫస్ట్ సర్వర్ ప్రాసెస్ కంప్లీట్ చేయాలంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు ఇన్స్టాల్ ప్యాకేజ్. ప్యాకేజ్ లేకపోతే అది నడవదు యాక్చువల్గా, వెబ్ కంటెంట్ వర్కౌట్ అవ్వదు. రైట్. అప్పుడు ఏంటి? మనం install httpd ఓకే -y వై ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే, గుడ్. సో తర్వాత నెక్స్ట్ కేసులో మనం ఏం చెప్పాలి? నెక్స్ట్ ఎస్, ఇప్పుడు ఎప్పుడైతే ఇక్కడ అది ఇన్స్టాల్ అయిపోయిందో ఓ ఫోల్డర్ స్ట్రక్చర్ తయారైపోద్ది. వాడు తయారు చేసిన ఫోల్డర్ స్ట్రక్చర్స్లోనే ఈ శాంపిల్ కోడ్ మనం డిప్లాయ్ చేయాలి. వాడు తయారు చేసిన అదేంటి ఫ్రెండ్స్, మీకు ఆల్రెడీ తెలుసు ఏంటది? ఆ ప్లేస్ /var www.html తర్వాత HTML అంటే మనం ఈ ఫార్వర్డ్ స్లాష్ వ్యార్ డబ్డబ్డబ్ ఇవన్నీ ఫోల్డర్స్, ఆ ఫోల్డర్స్ లోపలికి ప్రవేశించాలి. ఓకే, మరి ఇదేంది? ఇది చిల్డ్రా అంటే ఇది కూడా ఒక ఫోల్డరే, ఇది కూడా ఒక ఫోల్డర్ని సూచిస్తూ ఉంటుంది. ఎవరి ఫోల్డర్ అంటే అది రూట్ యూజర్ యొక్క ఫోల్డర్. రూట్ అంటే రూట్ యూజర్ యొక్క ఫోల్డర్ నుంచి డైరెక్ట్గా ఇదిగో వ్యార్లోకి వెళ్ళి డబ్కి వెళ్ళి HTMLకి వెళ్ళమ్మా అని చెప్తాను నేను. ఎవరికి? లైనక్స్కి. విత్ ద కమాండ్ cd అంటే చేంజ్ డైరెక్టరీ, అంటే నేనున్న ప్రదేశం నుంచి ఈ ప్రదేశానికి నన్ను వెళ్ళనివ్వు అని నేను అడుగుతున్నా. దట్ ఈస్ కాల్డ్ చేంజ్ డైరెక్టరీ. అంతే, సింపుల్. cd, అందుకే cd కొట్టాలి ఇక్కడ. రైట్. సో ఇప్పుడు దాన్ని మనం క్లిక్ చేయండి, డైరెక్ట్గా వ్యార్ నుంచి wwwలోకి వెళ్ళి HTML ఫోల్డర్లోకి మనం వెళ్ళిపోతాం డైరెక్ట్గా. ప్రెస్ ఎంటర్ బటన్. రైట్, వచ్చేసింది. గెట్. ఓకే, ఇది HTTPD సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మాత్రమే వచ్చింది, ఇన్స్టాల్ చేయకుండా మాత్రం ఇది రాదు. రైట్. ఇప్పుడు అసలు కంటెంట్ మనకి ఏంటంటే మనం ఒక ఫైల్ని తయారు చేయాలి. దేంతో? నానో index.html. ఎంటర్ బటన్. ఓకే, దాని లోపల మనకు ఆల్రెడీ శాంపిల్ కోడ్ ఉంది కదా, ఇదిగో ఇండెక్స్. దీన్ని ఓపెన్ విత్. సార్ దీన్ని మాకు పంపించండి సార్. ఆల్రెడీ పంపించాను, అగైన్ మళ్ళీ కూడా పంపిస్తా ఈరోజు కూడా, నో ప్రాబ్లం. ఓకే, నోట్ ప్యాడ్ ఓపెన్ చేయండి. నోట్ ప్యాడ్ ఓపెన్ చేసిన తర్వాత దాని కోడ్ మనకు వచ్చేస్తుంది. రైట్. సో నోట్ ప్యాడ్ ఓపెన్ చేసిన తర్వాత దాని కోడ్ వస్తుంది బాస్. సో వచ్చిన తర్వాత నెక్స్ట్ కేసులో మనం పూర్తి స్థాయిలో ఓకే వచ్చేసింది. ఇదిగోండి సరే, ఇక్కడ నుంచి జస్ట్ కాఫీ, ఇక్కడ కాఫీ నొక్కాలా, ఇక్కడ నొక్కాలా. మరి ఇక్కడ సార్, ఇక్కడ జస్ట్ మౌస్ క్లిక్ నొక్కితే అయిపోతుంది. ఇక్కడ జస్ట్ మౌస్ క్లిక్ ఇట్లా అంటే చాలు, అయిపోయింది. చూసారా, కోడ్ అంతా వచ్చినట్లే సార్, మొత్తం వచ్చేసింది. ఇదిగోండి. అయితే ఇక్కడ నేను యాక్చువల్గా ఇదిగోండి, ఇది సర్వర్ 1 కదా, నేనేం చేస్తానంటే మనకు తెలియటం కోసం దిస్ కోడ్ బిలాంగ్స్ టు ఆర్ దిస్ స్పేస్ బిలాంగ్స్ టు సర్వర్ 1 అని రాద్దాం. అంటే ఎక్కడ మోడిఫికేషన్ చేయాలా అంటే సింపుల్, వెరీ సింపుల్. ఇదిగోండి, మనకి కోడ్లో చిన్న మోడిఫికేషన్ ఇక్కడ చేద్దాం. ఇక్కడ వెన్స్టో స్టూడెంట్ లాగిన్ ఉంది కదా, వెన్స్టో స్టూడెంట్ లాగిన్ ఫ్రమ్ సర్వర్ 1.
అప్పుడప్పుడు మీరు డౌన్లోడ్ చేసేటప్పుడు కూడా సర్వర్ 1 నుంచి డౌన్లోడ్ చేసుకుంటా ఉంటారు, మీకు గుర్తుందే ఉంటుంది, రైట్? సర్వర్ 1 అని పెట్టాను అంటే ఇది ఏమి, వెన్స్లో స్టూడెంట్ లాగిన్ ఫ్రమ్ సర్వర్ 1 లో ఉన్న పేజ్ ఓపెన్ అవుతుందని మనం అర్థం చేసుకోవచ్చు, ఇది 1 కాబట్టి. అందుకోసం కోడ్లో నేను మోడిఫికేషన్ చేశాను సర్వర్ 1 అని, రైట్? ఓకే, ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ దీన్ని మనం మోడిఫికేషన్ చేసిన తర్వాత అదంతా సేవ్ అవ్వాలంటే కంట్రోల్ ఓ, తర్వాత ప్రెస్ ఎంటర్ బటన్, తర్వాత కంట్రోల్ ఎక్స్, అయిపోయింది. సింపుల్. అరే చాలా సింపుల్గా అయిపోయింది సార్, అంతే. ఆ తర్వాత ఏం చేయాలా? ఏం లేదు, రీస్టార్ట్ ద సర్వీస్. స్టార్ట్ ద సర్వీస్, ఏ సర్వీస్ అది? హెచ్టిటిపిడి. సో సార్ నేను HTML ఫోల్డర్లో ఉన్నాను కదా, ఇప్పుడు ఆ సర్వీస్ని రీస్టార్ట్ చేయటం ఉంటుందా? ఇక్కడి నుంచైనా చేయొచ్చా? ఎస్, చూడండి ఒకసారి. సర్వీస్ HTTP తర్వాత స్టార్ట్, దాన్ని స్టార్ట్ అంటే ఆ వ్యక్తిని మనం స్టార్ట్ చేయాలా, లేకపోతే ఆ వ్యక్తి నిద్రపోతున్నాడు, అసలు లేడు అతను, నిద్రపోతున్న వ్యక్తిని లేపటం అన్నట్టు. సర్వీస్ HTTP స్టార్ట్, ప్రెస్ ఎంటర్ బటన్, స్టార్ట్ అయిపోయింది. ఓకే, అది స్టార్ట్ అయిందో లేదో చెక్ చేసుకోవాలన్నా కూడా సర్వీస్ HTTPD STATS స్టేటస్, STATS, ఇది దిస్ ఇస్ ఇన్ రన్నింగ్ మోడ్, యాక్టివ్. సో ఐ వుడ్ లైక్ టు కమ్అట్ ఫ్రమ్ దిస్ మోడ్. నేను ఇప్పుడు ఈ మోడ్లో నుంచి బయటకు రావాలంటే మళ్ళీ ఎస్కేప్ ప్రెస్ చేసి, ఎస్ ఫ్రెండ్స్, ఎస్కేప్ ప్రెస్ చేసి, ఎస్కేప్ అయినా క్యూ క్యూ ప్రెస్ క్యూ Q, sir. యూ ప్రెస్ చేయాలా? ఎస్కేప్ ప్రెస్ చేసేది ఎక్కడ? అక్కడ. ఎడిటర్స్ లో. ఎస్, ఇప్పుడు మనం ఏం చేయాలా? క్యూ ప్రెస్ చేయి, రైట్? ఓకే, క్యూ ప్రెస్ చేస్తే అవుతుందా? లేకపోతే కంట్రోల్ డి. Q వస్తుంది. క్యూ ఏమైతుంది సార్? ఏం నేను యాక్చువల్గా నాకు జూమ్ కొంచెం ప్రాబ్లం ఉంది, అందుకని నేను కొన్ని ఆప్షన్ నొక్కేటప్పుడు దానికి సంబంధించినవి వస్తాయి అనమాట జూమ్లో. ఓకే, అయిపోయింది, రైట్. క్యూ ప్రెస్ చేస్తే అయిపోయింది, రైట్? ఇప్పుడు ఇంతవరకు అయిపోయింది, కానీ దీని లోపల కంటెంట్ ఉందా, అసలు అది రన్ అవుతుందా లేదో తెలుసుకోవడానికి నేను జస్ట్ ఈ సర్వర్లో డిప్లాయ్ చేసిన వెబ్ పేజ్ని కొంత చూసుకోవడానికి నేను నా ప్రొడక్షన్ సర్వర్ ఏదైతే డాష్ బోర్డ్ ఉందో, ఈ షీట్ డాష్ బోర్డ్ ఎక్కడైతే సర్వర్ రన్నింగ్ అవుతుందో, ఓకే, ఇక్కడికి వెళ్ళి ABC బ్యాంక్ ప్రొడక్షన్ సర్వర్ కదా ఇది, రైట్? ఓకే, ఇది ABC బ్యాంక్ ప్రొడక్షన్ సర్వర్. సార్ దీని IP అడ్రస్ ఎక్కడ ఉంది సార్? ఇది ఇక్కడే, దిస్ ఇస్ IP అడ్రస్ ఆఫ్ ప్రొడక్షన్ సర్వర్. అంటే దీన్ని సార్ ఇట్లా మనం ఇక్కడ చేద్దాం సార్, కావాలని చూసుకోండి ఇక్కడ. ఓకే, దిస్ ఇస్ వాట్ సర్వర్ 1 IP, ఇది యాక్చువల్గా ఇది సర్వర్ 1 IP, రైట్? అలాగే మనం సర్వర్ 2 IP కూడా చేసుకోండి కావాలంటే. సర్వర్ 2 IP ఎక్కడ ఉంది? ఇదిగోండి, ముందుగానే తెచ్చేసేద్దాం, ఓకేనా? సో సర్వర్ 1 IP, సర్వర్ 2 IP, రైట్? ఓకే, సరే సార్, బాగుంది. ఇప్పుడు యాక్చువల్గా సర్వర్ 1కి సర్వర్ 2కి ఐపీలు తెలిసినాయి మనకి, ఇక్కడ పేస్ట్ చేసుకోండి. ఓకే, సరే సార్. ఇప్పుడు యాక్చువల్గా సర్వర్ 1 IP ఇది కాబట్టి దీన్ని నేను కాపీ చేస్తాను, కాపీ. సో గో టు బ్రౌజర్ క్లిక్ చేస్తాను, నేను క్లిక్ చేస్తే ప్రెస్ ఎంటర్ బటన్, సైట్ నాట్ రీచ్. ఎందుకు? సర్వీస్ రీస్టార్ట్ చేయడం. చెప్పండి. ఎస్ ఫ్రెండ్స్, సర్వీస్ రీస్టార్ట్ చేయాలా లేదా ఒకసారి చెక్ చేయండి. చేయలేదా? సర్వీస్ HTTPD రీస్టార్ట్, సరే అయిపోయింది. ఓకే,
మీరు కూడా ట్రై చేయండి. సర్వర్ 1 ఐపీ తీసుకొని మీరు ట్రై చేయండి, మీకు ఏం ఆన్సర్ వస్తుందో చూడండి. పోర్ట్ అయినా కొంచెం 80. పోర్ట్ నెంబర్ 80 లేదంటారా? అవును సార్. సెక్యూరిటీ గ్రూప్ అది ఆల్రెడీ ఉంది, సెక్యూరిటీ గ్రూప్ లో అటాచ్ చేసాం, అది ఆల్రెడీ ఉంది. సార్ నా బ్రౌజర్ లో వస్తుంది సార్. ఐఎమ్ ఏబుల్ టు సీ ద కంటెంట్స్. 80 అయిపోయింది అంతే, మొత్తం అయిపోయింది, రీస్టార్ట్ అన్నీ అయిపోయినాయి. ఈ బ్రౌజర్ లో HTTPS తో రిక్వెస్ట్ వెళ్తుంది సార్. వచ్చేసింది, అర్థమైందా? అంటే మనం ఏదైతే అక్కడ ఇచ్చామో అదే ఇక్కడ ఇవ్వాలి. రైట్, సరే. ఇప్పుడు సర్వర్ 1 అయిపోయింది. అంటే ఇప్పుడు మీరు చూసారా, దీనికి మీరైతే లోపల వర్క్ చేసేటప్పుడు విపరీతమైన టెన్షన్ పడి 100 మందికి ఫోన్ చేస్తారు కొత్తగా జాయిన్ అయినప్పుడు. ఆ 100 మందికి ఫోన్ చేస్తే వాళ్ళు సాగొడతారు మిమ్మల్ని. అది ఇది అట్లా చెప్పేది అబ్బబ్బబ్బ పిచ్చి పట్టి ఈ కంపెనీ వద్దు, ఈ శాలరీ వద్దు, నేను ఇంటికి వస్తా అంటారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే జస్ట్ ఆర్సీఏ ఓకే, నేను చెయ్యాలా తప్పకుండా. అసలు ఏంటి ప్రాబ్లం, ఎక్కడ ప్రాబ్లం, సెక్యూరిటీ గ్రూప్ ప్రాబ్లం, లేదా ఇంకోటి ప్రాబ్లం, లేదా ఇంకోటి ప్రాబ్లం, ఇట్లా అన్ని చేసుకోవాలి, మీరే చేయాలి అంతే. వేరే వాళ్ళకి అసలు వద్దు, నాన్ సెన్స్ వర్క్ అదంతా. ఒక్కసారి అలవాటు పడ్డారంటే అంతే, ఇక మీరు దానికే ఇక వర్క్ చేయలేరు. వేరే వ్యక్తి చేస్తేనే మీరు వర్క్ చేస్తారు అట్లా. సరే, ఓకే. వెన్స్రోడ్ స్టూడెంట్ లాగిన్ సర్వర్ 1 ఫ్రమ్ సర్వర్ 1 అంటే ఈ పేజ్ అనేది సర్వర్ 1 నుంచి ఓపెన్ అవుతుంది అని అర్థం. రైట్, ఓకే. మరి సార్ ఇప్పుడు రెండోది కూడా మనం చేద్దాం. రెండోది చేసేసేయండి మళ్ళీ. ఎట్లా? మళ్ళీ అగైన్ గో టు సర్వర్ నెంబర్ 2. సర్వర్ నెంబర్ 1 ఇలాగే ఉంచండి, నో ప్రాబ్లం. డిలీట్ మీ ఇష్టం, ఎగ్జిట్ చేసుకుని మీ ఇష్టం, ఎట్లయినా కానీ. సెషన్ ఎగ్జిట్ అయితే అది సర్వర్ మాత్రం అక్కడ రన్ వస్తూ ఉంటారు. ఎక్కడ? ఇది AWS లో సర్వర్, మీ సర్వర్లో నడుస్తూనే ఉంటాయి. AWS క్లౌడ్ ఇంజనీర్ ఈ సర్వర్ని స్టాప్ చేసేంత వరకు. రైట్, ఓకే. ఓకే సార్, ఇది అంతా బాగానే ఉంది. ఇప్పుడు యాక్చువల్గా సార్ మాకు రెండో దానికి లాగిన్ అవ్వాలి, రెండో సర్వర్కి. అప్పుడు మళ్ళీ ఏం చేయాలా? రెండో సర్వర్ యొక్క IP అడ్రస్ తెలుసుకోవాలి. ఇది రెండో సర్వర్ IP. ఎస్, కాపీ దిస్ IP అడ్రస్. అగైన్ గో టు పట్టి. ఓకే, తర్వాత నెక్స్ట్ ఏంటి? అథెంటికేషన్ క్రెడెన్షియల్స్. ఓపెన్. ఇప్పుడు మనం ఓపెన్ చేసిన వెంటనే ఇది ఓపెన్ అయింది. రైట్, సో ఇప్పుడు మనం ఏం చేయాలి ఫ్రెండ్స్? EC2 -user5. చాలా డెడ్ ఈజీగానే ఉంటుంది, అసలు ఏం లేదు, సింపుల్, వెరీ సింపుల్. మన క్లాసెస్ అన్నీ కూడా అట్లాగే ఉంటాయి, వెరీ సింపుల్. నువ్వు ఎక్కడ బస్ స్టాండ్ సెంటర్లో కూర్చున్న క్లాస్ అన్నా నీకు అర్థమైంది, అంతవరకు గ్యారంటీ. అలాగే ఇస్తాను కంటెంట్. రైట్, సో ఇప్పుడు నువ్వు ఇన్స్టాల్ HTTPD అగైన్ -y ప్రెస్ ఎంటర్ బటన్. గుడ్. సో ఆఫ్టర్వర్డ్స్ ఎస్ ఫ్రెండ్స్, ఏమైంది? ఫోల్డర్ స్ట్రక్చర్ క్రియేట్ అయింది. క్రియేట్ అయిన ఫోల్డర్ స్ట్రక్చర్లోకి మీరు ప్రవేశించండి. ఎక్కడ? CD తర్వాత HTML ప్రెస్ ఎంటర్ బటన్. రైట్, సో LS కొడితే ఇక్కడ ఏమి ఉండవు. ఇప్పుడు మనం index.html అనే ఫైల్ను ఓపెన్ చేయాలి. కోసం నేను నానో వాడతాను. ఏం వాడను, నానో వాడతాను. ఏదైనా వాడచ్చు, కాకపోతే నాకు జూమ్లో కొంచెం ఆప్షన్స్ వేరే ఉంటాయి, అది ప్రెస్ చేసినప్పుడు వేరే ప్రెస్ అవుతుంది, అందుకోసం నానో index.html ప్రెస్ ఎంటర్ బటన్. రైట్, ఓపెన్ అయ్యి ఇప్పుడు దీంట్లో కోడ్ అనేది ఇందాక మనం HTML ఇది ఉంది కదా, ఈ కోడ్ని ఇక్కడ చేయండి డైరెక్ట్గా. ఎలా సార్? అది ఏం లేదు, సింపుల్. ఇక్కడ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ కోడ్లో ఇదిగోండి, వెన్స్రోడ్ స్టూడెంట్ లాగిన్ ఉందా? ఇప్పుడు ఏం రాస్తాం ఇక్కడ? సర్వర్ 2 అని రాస్తాం. సర్వర్ 2 అంతే, సింపుల్. ఏదైతే మన వెన్స్రోడ్ టెక్నాలజీసే, కానీ అక్కడ ఏంది సర్వర్ 2 నుంచి ఈ పేజ్ వస్తుందని మనం రాసుకోవడం చెప్పుకోవడానికి. ఇప్పుడు మనం ఏంది ఫ్రమ్ ఎక్కడి నుంచి? సర్వర్ 2. సింపుల్. సో రాసిన తర్వాత ఈ కోడ్ని ఇట్లా, ఇందాక మీరు ఇక్కడ మోడిఫికేషన్ చేశారే, అక్కడైనా చేయొచ్చు, ఇక్కడైనా చేయొచ్చు, నో ప్రాబ్లం. అక్కడ చేసిన అంతే, ఇక్కడ చేసినట్టే, నాట్ ఓకే. సో ఇది ఇక్కడ రెడ్ కలర్లో ఉన్నానని నేను అక్కడ మోడిఫికేషన్ మీకు చూపించాను అనమాట. ఎస్ సర్వర్ 2. రైట్, సో ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి ఫ్రెండ్స్? Ctrl+O
ప్రెస్ ఎంటర్ బటన్, కంట్రోల్ ఎక్స్ అంటే అయిపోయింది. తర్వాత ఏం చేయాలి ఫ్రెండ్స్? రీస్టార్ట్ ది సర్వీస్. సర్వీస్ httpd రీస్టార్ట్. ఓకే, అయిపోయింది, చేసేసాను, స్టార్ట్ అయిపోయింది. అది సర్వీస్ స్టార్ట్ అయిన తర్వాత ఇక మొత్తం ఓకేనా? ఇప్పుడు ఈ ఈ ఈ సర్వర్లో ఉన్న కంటెంట్ మనం చూడగలం ఇప్పుడు? ఎస్ చూడొచ్చా లేదా? చూడొచ్చా? ఎస్ ఈజీ, ఎస్ చూడొచ్చు. వెరీ ఈజీ. సో అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఐపీ అడ్రస్. ఎస్, దిస్ ఇస్ మై సర్వర్ టు ఐపీ అడ్రస్. ఈ సర్వర్ టు ఐపీ అడ్రస్ని కాపీ చేసి ఎస్ ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నా. రైట్, ఇప్పుడు సపోజ్ ఈ క్రమంలో నేను ఎస్ ఫ్రెండ్స్, ఇది సర్వర్ 1 పేజ్ అంటే ఇది సర్వర్ 2. ప్రెస్ ఎంటర్ బటన్. మీరు కూడా ప్రెస్ చేయండి దీనికి, ఇదిగోండి, ప్రెస్ చేయండి మీరు కూడా, వస్తుందా? సో ఇదేంటిది? సర్వర్ 2. ఓకే, దిస్ ఇస్ ఫ్రమ్ సర్వర్ 2, దిస్ ఇస్ ఫ్రమ్ సర్వర్ 1. అంటే సర్వర్ 1 నుంచి ఈ పేజ్ వస్తుంది, సర్వర్ 2 నుంచి ఈ పేజ్ వస్తుంది. రైట్, ఇది యాక్చువల్. ఇప్పుడు ఈ 2 సర్వర్ల మీద మనం లోడ్ బ్యాలెన్స్ సెటప్ చేయాలి. 2 సర్వర్ల మీద లోడ్ బ్యాలెన్సింగ్ సెటప్ చేయాలి. అంటే లోడ్ అనేది ఎక్కువైనప్పుడు 1వ సర్వర్కి, 2వ సర్వర్కి, 3వ సర్వర్కి లోడ్ బ్యాలెన్సర్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తుందో మనం తెలుసుకోవడానికి ఇదంతా. సర్వర్ 1 మీద లోడ్ ఎక్కువైనప్పుడు సర్వర్ 2 పేజ్ డిస్ప్లే అయింది మనకి, సర్వర్ 2 మీద లోడ్ ఎక్కువైనప్పుడు సర్వర్ 1 పేజ్ డిస్ప్లే అయింది మనకి, అంతే. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? సర్వర్ 1 మీద లోడ్ ఎక్కువైనప్పుడు సర్వర్ 2 ఈ పేజ్ డిస్ప్లే అయింది. అంటే వేరే వ్యక్తి లాగిన్ అయ్యేటప్పుడు ఆ స్టూడెంట్కి ఈ పేజ్ నుంచి లాగిన్ అవుతాడు. సర్వర్ 2 కూడా బిజీ అయినప్పుడు ఆ స్టూడెంట్ అనే వ్యక్తి ఈ పేజ్ నుంచి లాగిన్ అవుతాడు. బట్ ఎనీవే మనం ఇక్కడ రాసుకున్నా కానీ తెలియటం కోసం అక్కడైతే అదేం రాయం, జస్ట్ వెన్స్టర్ స్టూడెంట్ లాగిన్ అనే రాస్తాం అక్కడ, అంతే. వాడు ఆ స్టూడెంట్కి సర్వర్ 1 నుంచి నేను లాగిన్ అవుతున్నానా, సర్వర్ 2 నుంచి నేను లాగిన్ అవుతున్నా తెలియదు. నో వే. ఇన్ ద సేమ్ ఫ్యాషన్ మీరు ఏ బ్యాంకింగ్ అప్లికేషన్ తీసుకున్నా, ఏ ఇన్సూరెన్స్ అప్లికేషన్ తీసుకున్నా, ఇన్ ద వరల్డ్, ఈ ప్రపంచంలో ఏ అప్లికేషన్ తీసుకున్నా లోడ్ బ్యాలెన్సింగ్ లేకపోతే అవుటే, మొత్తం ఏం పనిచేయదు. రైట్, ఎందుకంటే మనకు అర్థమైపోద్ది సర్వర్ డౌన్ అయిపోయింది అని. ఇది లోడ్ బ్యాలెన్స్ ఉండడం వల్ల మనకేమవుతుంది? లోడ్ని షిఫ్ట్ చేస్తుంది, డిస్ట్రిబ్యూట్ ద లోడ్, ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తుంది. ట్రాఫిక్ కంట్రోలర్ అంతే ఈయన పేరు. ఎస్ఎస్ అంటే ఈ ట్రాఫిక్ కంట్రోల్కి అంతా ముందే తెలుసు ఏమని, ఏ సైడ్ రోడ్డు ఖాళీగా ఉంది, ఏ సైడ్ రోడ్డు బిజీగా ఉంది, రోడ్డు ఖాళీగా ఉన్న సైడ్ అతను వెళ్ళమంటాడు. అట్లా ఈ లోడ్ బ్యాలెన్సర్ మనకు పనిచేస్తూ ఉంటుంది, అంతే. ఆ లోడ్ బ్యాలెన్సర్కి ముందే తెలుసు అదంతా. ఎస్ఎస్ లోడ్ బ్యాలెన్సర్కి ముందే తెలుసు, అతను చూసుకుంటాడు, మొత్తం ఇన్ఫర్మేషన్ అది ఇచ్చుకుంటాడు. అట్లా అదే ట్రాఫిక్ ఏదైతే కంట్రోల్ చేస్తా ఉన్న వ్యక్తి ఎట్లయితే ఉంటాడో ఇతను కూడా అంతే ఉంటాడు. ఎందుకంటే ఇదిగోండి మీరు ఎట్లా కొన్ని ఈ సైడ్ ఉంటుంది, ఇది ఈ సైడ్ ఉంటుంది. ఎస్ అతను ఇక్కడ నిలబడతాడు, ఇక్కడ నిలబడి ఎస్ ఈ సైడ్ వచ్చే వాళ్ళని ఇటు వెళ్ళాలనుకో, ఇటు బిజీగా ఉందనుకో, ఏ బాబు మీరు కాసేపు ఆగండి అంటాడు. ఆగిన తర్వాత ఇదంతా ఫ్రీ అయిపోతుంది. ఫ్రీ అయిపోయినప్పుడు మీరు వెళ్ళండి అని చేయి చూపిస్తారు. అలాంటి వ్యక్తే ఇక్కడ ఎల్బి, లోడ్ బ్యాలెన్సర్, ట్రాఫిక్ కానిస్టేబుల్ మాదిరి. ఇది ఇతనికి మొత్తం తెలుసు. పొరపాటులో ఈ ఏరియాలో రోడ్డు ఇక్కడ తెగిపోయింది, ఇటు మనుషులు వెళ్ళడానికి లేదు. ఈ ట్రాఫిక్ కంట్రోల్కి ఇన్ఫర్మేషన్ వచ్చేసింది, అంటే లోడ్ బ్యాలెన్సర్కి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. అక్కడ రోడ్డు తెగిపోయింది, ఈ రోడ్లో ఎవరిని పంపించదు అంటే ఏంది, అక్కడ సర్వర్ ఆగిపోయింది, ఈ రోడ్లో ఈ సర్వర్కి ఎవరు ఏ రిక్వెస్ట్లు సెండ్ చేయవు, ఈ రోడ్లోకి వెళ్తారు. ట్రాఫిక్ మళ్ళించడం అంటారు. అట్లాగే ట్రాఫిక్ని డిస్ట్రిబ్యూట్ చేయటం, ఇంతే కంట్రోల్ చేసేది. అక్కడ ట్రాఫిక్ ఎలా కంట్రోల్ చేస్తాడో రియల్ టైంలో జనరల్గా ఇక్కడ కూడా లోడ్ బ్యాలెన్సర్ అదే చేస్తుంది. సపోజ్ ఇక్కడ ఈ లోడ్ బ్యాలెన్సర్కి ముందే ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇక్కడ రోడ్డు బ్లాక్ అయిపోయింది, ఇక్కడ కదలలేని పరిస్థితి, ఇది పూర్తిగా బిజీగా ఉంది, అయితే ఫ్రీగా ఉన్న రోడ్డు ఏది, ఆ రోడ్డుకి పంపించేసి అట్లా. అలాగే ఇక్కడ కూడా లోడ్ బ్యాలెన్సర్ ఆ పరంగా పనిచేస్తా ఉంటుంది. రైట్ బట్ ఈ రోడ్లో గుండా వచ్చే వ్యక్తి ఎవడ, అసలు రోడ్డు వేసిన వాడు ఎవడ అంటే టీసీపీ, మొత్తం కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసిన టీసీపీ. ఈ రోడ్డు మార్గం ద్వారా ప్రయాణం చేసే వ్యక్తి ఎవడంటే హెచ్టిటిపి. ఓకే, ఎస్ హెచ్టిటిపి నుండి రోడ్డు మార్గం ద్వారా ప్రయాణం చేస్తూ ఉంటాడు. టీసీపీ అనేవాడు ఇదంతా చూసుకుంటూ ఉంటాడు రియల్గా. టీసీపీ అనేవాడు లేకపోతే రోడ్డు వేసేది ఎవడు? నో వే, రోడ్డు వేయాలి కదా. సర్వర్ రీచ్ అవ్వడానికి ఇది సర్వర్ బాస్. ఓకే, ఇది యాక్చువల్గా రోడ్, ఇది రోడ్ వేసేసాడు వాడు. సో ఇట్లా రోడ్డు ఏర్పాటు జరిగింది. ఆ రోడ్డు ఏర్పాటు జరిగిన వ్యక్తి వీడు, టీసీపీ, ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్, వీడు చేశాడు ఈ పని అంతా. ఈ మార్గం ద్వారాగా ఇప్పుడు హెచ్టిటిపి అనే వ్యక్తి ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఇట్లా ఇలా ప్రయాణం చేస్తూ ఉంటాడు.
సరే రోడ్లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో వీడికి సంబంధంలా, హెచ్టిటిపికి సంబంధంలా, ఎవరికి సంబంధం, మళ్ళీ టీసీపీ దీని సంగతి చూసుకో. అంటే నేను ఏమంటానంటే, సపోజ్ మీరు ఇలా రోడ్డు మీద నడుచుకుంటూ ఇలా బస్సులోనూ ప్రయాణం చేస్తున్నారు అనుకోండి, ఒక బస్సు వేసుకొని ప్రయాణం చేస్తున్నారు. ఇక్కడికి వచ్చేసరికి బస్సు ముందుకు వచ్చింది, ఇక్కడికి వచ్చేసరికి రోడ్డు తెగిపోయింది. తెగిపోవడం అంటే సైడ్ మొత్తం అంతా వేసిపోవడానికి వీల్లేదు. అరే బస్సులో వాళ్ళంతా దిగంటారా, రోడ్డు వేసుకొని మళ్ళీ వెళ్దాం అంటారు కదా మీరు. నో వే. ఏమంటారు, కాల్ చేస్తారండి, ఎవడా ఈ రోడ్డు వేసినోడు, ఈ రోడ్డు మళ్ళీ సక్రమంగా వేయండి అని మళ్ళీ రివర్స్ తిప్పుకొని వెళ్ళిపోతారు. అంతేగాని బస్సులో వాళ్ళందరూ మీరు దిగి, డ్రైవర్ దిగి, కండక్టర్ దిగి అంత రోడ్డు మీరు వేయరు. నో వే. ఇన్ ద సేమ్ ఫ్యాషన్ హెచ్టిటిపికి రిక్వెస్ట్ ఇలా వెళ్తూ ఉన్న క్రమంలో ఏదైనా ఇఫ్ దర్ ఇస్ ఎనీ ప్రాబ్లమ్ విత్ దిస్ రోడ్, ఎస్ దాట్ విల్ బి టేకెన్ కేర్ బై టీసీపీ. ద టీసీపీ ఇస్ ద వన్ విచ్ కెన్ బి ఎస్టాబ్లిషింగ్ ద రోడ్ కనెక్షన్, ఎస్, ఓవర్ ద ఇంటర్నెట్. ఇదంతా ఇంటర్నెటే. అది రోడ్డు అని చెప్తున్నా, రోడ్డు పేరే ఇంటర్నెట్ అంతే. ఆ ఇంటర్నెట్ ద్వారా వీడు ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీసీపీ ఉంటే తర్వాత హెచ్టిటిపి, ఎట్లా అనమాట, ఎలా. ఓకే, ఎస్. హెచ్టిటిపిడి మాత్రం ఇక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే ఆగిపోద్ది అంతే, నాకు సంబంధం లే అంటది అంతే. తర్వాత టీసీపీ చూసుకోవాలా. ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ కేర్ బై టీసీపీ. ఎస్, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ ప్రోటోకాల్. ఎస్, ఓకే. ఇక మీకు విపిసి చెప్పేటప్పుడు మొత్తం చాలా ఎక్సలెంట్గా చెప్తా. విపిసి మొత్తం నెట్వర్కింగ్ మొత్తం అంతా కవర్ అయింది, విపిసి అంతా కవర్ అయింది. అప్పుడు ఆ టైంలో టీసీపీ ఏంటి, యూటీపీ ఏంటి, హెచ్టిటిపిఎస్ ఏంటి, అవేంటి, చాలా డిస్కషన్ ఉంది దానికి. సరే, ఓకే, రైట్. ఓకే, ఇప్పుడు ఆ విధంగానే మనం వస్తున్నాం ఈ సర్వర్ దగ్గరికి. ఆ విధంగానే 80 డోర్లో కూడా వచ్చేసి ఆ కంటెంట్ తీసుకొని మనకు డిస్ప్లే చేస్తున్నాం అంతే. మనం ఏదైతే చూస్తున్నాం స్క్రీన్ మీద డిస్ప్లే ఇట్లా కనపడుతుంది. రైట్. ఇదంతా లోపల జరుగుతున్న ప్రాసెస్ నేను చెప్తాను. ఓకే, సో ఇప్పుడు సార్ సర్వర్ 2 నుంచి అన్నారు, సర్వర్ 1 నుంచి అన్నారు, 2 సర్వర్లు మంచిగా ఉన్నాయి. ఓకే సార్, ఇప్పుడు మనకి ఇబ్బంది లేదా? లేదు, తీసేసేయండి ఈ సర్వర్, వీటిని, ఈ పేజెస్ని తీసేసేయండి, నో ప్రాబ్లం. సర్వర్లు తీసేసారా? తీసేసా, నో ప్రాబ్లం. చేయాలా? అదే కదా మీరు ఇక్కడ చూసింది. ఇప్పుడు లోడ్ బ్యాలెన్స్ని సెటప్ చేయాలి. అయిపోయింది. ఈ ప్రాసెస్లో ఇక్కడ దాకా వచ్చేసాం మొత్తం, చూసారా, ఇక్కడ దాకా వచ్చేసాం అంతా, చూసారా ఇది. సో ఈ ప్రాసెస్లో ఇప్పుడు ఇక్కడ మనం వర్కౌట్ చేయాలంటే ఏంటి, లోడ్ బ్యాలెన్స్ని తయారు చేయాలా, దానికి సెక్యూరిటీ గ్రూప్ని అటాచ్ చేయాలా, అవైలబిలిటీ జోన్స్ని కంట్రోల్ చేసుకోవాలా, ఆ తర్వాత దానికి సంబంధించిన ఆప్షన్స్ అన్ని మనం చెక్ చేసి సెటప్ చేసి పెట్టేసేయాలి. చేసిన తర్వాత 5వ సారి చెక్ చేయాలి. మరి ఇప్పుడు చేసింది ఏంటి, ఇప్పుడు మనం ఇండివిజువల్గా చెక్ చేసాం, ఏ సర్వర్కి ఐపీ అడ్రస్ ఇచ్చి ఆ సర్వర్ పనిచేస్తుందో లేదో తెలుసుకుంటున్నాం. బట్ లోడ్ అనేది ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుందో తెలుసుకోబోతున్నాం మనం. ట్రాఫిక్ అనే వ్యక్తి, ట్రాఫిక్ కంట్రోల్ చేసే వ్యక్తి ఏ విధంగా కంట్రోల్ చేస్తున్నారో తెలుసుకోబోతున్నాం మనం. అదే లోడ్ బ్యాలెన్స్, అంతే, సింపుల్. సో ఇప్పుడు మీరు సింపుల్గా, చాలా సింపుల్ బాస్, లోడ్ బ్యాలెన్సర్ సెటప్ అనేది సింపుల్, ఎందుకంటే మనకు థియరీ వచ్చు ఎక్కువగా. ఇక నో నీడ్ టు అబౌట్ ఆల్ దీస్ థింగ్స్, రైట్. ఇక్కడికి వచ్చిన తర్వాత లోడ్ బ్యాలెన్సర్ క్లిక్ చేయండి. ఓకే, జస్ట్ క్లిక్ ఆన్ దిస్ లోడ్ బ్యాలెన్సర్, రైట్. చేసిన తర్వాత ఎస్, ఇదిగోండి ఇక్కడ ఒక ఆప్షన్ కనపడుతుంది, అదే క్రియేట్ ఏ లోడ్ బ్యాలెన్సర్ ఆప్షన్, రైట్. జస్ట్ క్లిక్ చేయండి. ఓకే, చెక్ చేసిన తర్వాత చెప్పాను కదా, ఎస్, ఇదిగోండి అప్లికేషన్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ ఇవన్నీ. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసిన పాయింట్ ఏంటంటే ఇది నెట్ క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్. క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ అండ్ క్రియేట్ ఆప్షన్, రైట్. ప్లస్ ఎంటర్ బటన్, క్రియేట్. సో ఇది క్రియేషన్ చేసిన తర్వాత ఎస్ ఫ్రెండ్స్, ఓకే, రైట్. ఓకే, ఈ లోడ్ బ్యాలెన్సర్ నేమ్ ఇచ్చేసేయండి. ఏం చేస్తారు మీరు, ఏబిసి బ్యాంక్ లోడ్ బ్యాలెన్సర్. అనుకోండి, ఏబిసి బ్యాంక్ లోడ్ బ్యాలెన్సర్, రైట్. ఓకే, కిందకి రండి. అన్ని తెలిసిన ఆప్షన్స్. ఎస్, చెప్పాను కదా, మనం ఈ లోడ్ బ్యాలెన్సర్ అనేది అన్ని అవైలబిలిటీ జోన్స్లో ఉన్న సర్వర్ని చెక్ చేయాలంటే ఎస్ క్లిక్ చేయండి డైరెక్ట్గా ఇట్లా. ఓకే, ప్రతిదాన్ని క్లిక్ చేయండి. ఎస్, ఓకే. సో చేసిన తర్వాత నెక్స్ట్ ఎస్ ఇప్పుడు వచ్చేసింది సార్. ఇదేంటిది డిఫాల్ట్గా కనిపిస్తుంది, ఒక సెక్యూరిటీ గ్రూప్ ఆల్రెడీ ఉందా ఏంది, ఉంది. బట్ దీన్ని రిమూవ్ చేయండి కావాలంటే. మీరు ఎట్లా రిమూవ్ చేయాలా, సింపుల్, ఇది ఎట్లా, ఎందుకంటే మన ఓన్ మనం ఏదైతే ఉందో మన ఓన్ ఉంది కదా, ఎస్ ఎక్కడ చూసారా,
ఏదండి ఏబిసి బ్యాంక్. ఓకే ఓకే ఇప్పుడు ఏబిసి బ్యాంక్ సెక్యూరిటీ గ్రూప్ని యాడ్ చేసాం. రైట్. సో చేసిన తర్వాత నెక్స్ట్ కేసులో ఏంటి ఏం లేదు అయిపోయింది ఇక అంతే. డైరెక్ట్ అటాక్ మొత్తం అదే చూసుకుంది. ఇది చూసారా పాత్ కూడా index.html అదే ఇచ్చేసింది. మనం అవసరం లేదు, ఇక్కడ ఉంది కంటెంట్ అని తెలుస్తుంది. రైట్. ఇక్కడ హెల్త్ చెక్స్ అనేది మనం ఆప్షన్స్ ఇచ్చేయాలి ఫ్రెండ్స్. హెల్త్ చెక్స్ అనేది ఆప్షన్స్ ఇవ్వాలి. హెల్త్ చెక్స్ అనేది క్లిక్ చేయండి, అడ్వాన్స్డ్ హెల్త్ చెక్స్. రైట్. ఇక్కడ మీరు చూస్తే సింపుల్గా చూడండి, ఇది కూడా నేను చెప్పింది ఇదంతా ఇదే. ఎస్, healthy thresholds value 2, unhealthy threshold value and healthy ఇట్లా 10 ఉంది. ఓకే మరి రెండు ఇచ్చుకో నో ప్రాబ్లం, రెండు ఇచ్చేసి 2 2 2 ఎస్ 2. ఓకే ఇక్కడ 5 ఉంది కదా, 5 డిఫాల్ట్. ఇక అది 5 డిఫాల్ట్, నో నీడ్ టు చేంజ్. ఓకే ఇది సెకండ్స్ అన్నమాట. ఇంటర్వల్ 5 సెకండ్లకు ఒకసారి. ఇదేంటిది రెస్పాన్స్ టైం, రెస్పాన్స్ 2 సెకండ్స్ ఒకసారి రెస్పాన్స్ రావాలి మాకు, టు రెస్పాన్స్ టు ద హెల్త్ చెక్స్. ఇది ఓకే. ఇవన్నిటిని మనం థియరిటికల్గా ఆల్రెడీ ముందే చూసేసాం కాబట్టి వీటి గురించి పెద్ద అవసరం లేదు. రైట్. అంతేనా? అంతే సింపుల్. తరువాత నెక్స్ట్ కేసులో ఎస్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది చూసారా ఇన్స్టాన్సెస్. బాబు మీరు ఈ లోడ్ బ్యాలెన్సర్కి ఎన్ని సర్వర్లను అటాచ్ చేస్తారో చేసేసేయండి అంటున్నారు. ఎస్ ఇన్స్టాన్సెస్ ఇప్పుడు దాకా ఎన్ని ఉన్నాయి? 0. బట్ మీరేం చేయాలా? ఇదిగో ఇక్కడ ఆప్షన్ ఉంటుంది, ఇది యాడ్ ఇన్స్టాన్సెస్ ఆప్షన్. సో ఎప్పుడైతే యాడ్ ఇన్స్టాన్సెస్ ఆప్షన్ ఇలా క్లిక్ చేశారో యాడ్ అయింది. ఓకే యాడ్ అవడం అంటే ఏంది? డైరెక్ట్గా ఇక్కడ ఉన్న సర్వర్లో చూపిస్తుంది. చూసారా 1 ఉంది 2 ఉంది. ఓకే దీన్ని మీరు క్లిక్ చేయండి ఇక్కడ ఎస్ క్లిక్ అయిపోయింది. ఓకే కన్ఫర్మ్. ఎస్ కన్ఫర్మ్. ఇదిగోండి కింద కన్ఫర్మ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. కన్ఫర్మ్ చేయండి. ఎస్ కన్ఫర్మ్ అయిపోయింది. సార్ యాడ్ అయిపోయినట్టేనా? అయిపోయినట్టే, నో ప్రాబ్లం. రైట్. సో ఇప్పుడు ఓకే బాగుంది. ఓకే సో ఇప్పుడు నెక్స్ట్ సార్ మళ్ళీ యాడ్ చేయాలంటే మళ్ళీ ఇదే ఆప్షన్, మళ్ళీ ఎడిటింగ్ చేసుకొని యాడ్ చేయొచ్చు ఎన్ని సర్వర్లు అయినా. రైట్. సో ఇదంతా మీరు అవసరం లేదు. అయితే ఇక్కడ ఇది టైమ్ అవుట్కి సంబంధించి మనం ఒక 100 ఇచ్చేసేయండి టైమ్ అవుట్. ఇది ఏంటి సార్ ఈ టైమ్ అవుట్ అసలు ఏంటి దీని గొడవ? ఎస్ రేపు వస్తుంది మీకు దీని గురించి. మనం ఏదైతే ఉందో ఆటో స్కేలింగ్ వాటి గురించి చెప్తాం కదా, వాటిలో ఇది వస్తుంది. ఇది ఒక్కటే ఆప్షన్ అంతే. సో ఓకే కిందకి రండి. కిందకి వచ్చిన తర్వాత ఏముంది సార్? ఏం లేదు, నథింగ్ ఈస్ దేర్. అరే ఇదే నా లోడ్ బ్యాలెన్సర్ క్రియేషన్, ఇదే అయిపోయింది. థియరీ వచ్చు కదా మీకు, అందుకే ఈజీగా ఉంటుంది. చెప్పింది అదే, క్రియేట్ లోడ్ బ్యాలెన్సర్ అంతే. అదే సార్ చాలా సింపుల్గా ఉంది. ఎస్ ఓకే సింపుల్. సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ లోడ్ బ్యాలెన్సర్ బాస్. ఓకే రిఫ్రెష్ కొడదాం. రిఫ్రెష్ కొట్టేసి డైరెక్ట్గా ఇక్కడ ఎస్ రిఫ్రెష్. మరి ఇప్పుడు సార్ ఇప్పుడు మనకి ఈ లోడ్ బ్యాలెన్సర్ దగ్గరికి రావాలా అంటే ఇదిగో యాక్చువల్గా చూడండి, ఇదిగోండి సార్ ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్ చూపించింది కదా 1. ఇదిగోండి ఎస్ అది కూడా చెక్ చేసుకోండి. ఎస్ కావాలంటే ఎస్ అయిపోయింది, వచ్చేసింది. మరి సార్ ఇప్పుడు లోడ్ బ్యాలెన్సర్కి లోడ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఏం లేదు. ఇప్పుడు మీరు ఉంటారు ఇక్కడ, మీరు ఇక్కడ ఉండి ఇదిగో ఇట్లా ఇదిగో ఈ లోడ్ బ్యాలెన్సర్ మీద రిక్వెస్ట్ చేస్తారు. ఇవ్వంగానే ఈ లోడ్ బ్యాలెన్సర్ ఆల్రెడీ 80 గేట్ ద్వారా ఉంది కదా, తీసుకొని అలా ఎస్ ఇక్కడ సర్వర్ 1కి ఇక్కడ సర్వర్ 2కి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది. ఏది లోడ్ అంతా. ఎస్ ఒక పర్సన్ ఇచ్చిన దాన్ని ఇక్కడికి, మరొక పర్సన్ ఇచ్చిన దాన్ని ఇక్కడికి డిస్ట్రిబ్యూట్ జరుగుతూ ఉంటుంది. బాగా బిజీ అయిపోయింది అనుకోండి, ఇక్కడ లోడ్ అంతా ఎక్కువైపోతే ఈ సర్వర్ లోడ్ ఎక్కువైపోతే మరొక సర్వర్, ఇట్లా ప్రాజెక్ట్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఈ సర్వర్ లోడ్ ఇట్లా మనం ఎన్ని తీసుకున్నాం అంటే 1 2 తీసుకున్నాం, 1 2 సర్వర్లు ఏది చూసినా ఒకటే. అయితే ఇప్పుడు నేనేమంటానంటే ఎస్ ఇప్పుడు ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్కి రిక్వెస్ట్లు మనం పెట్టాలి. ఓకే లోడ్ బ్యాలెన్సర్ రిక్వెస్ట్లు పెట్టాలంటే ఇప్పుడు సింపుల్గా ఆ రిక్వెస్ట్ అనేది ఎలా పెట్టాలా ఏంది? ఏం లేదు. చూడండి వాడు ఏం చెప్పాడంటే ఏం లేదు బాబు, ఇక్కడ ఇదిగోండి ఇక్కడ డిఎన్ఎస్ అని చెప్పాను కదా, ఎస్ దీన్ని క్లిక్ చేయి డైరెక్ట్గా, అది కాఫీ అయిపోతుంది. కాఫీ అయిపోయిన తర్వాత అప్పుడు బ్రౌజర్కి వెళ్ళి ఈ బ్రౌజర్లో సింపుల్గా ఇది క్లిక్ చేయి, అయిపోయింది. అంతేనా? అంతే. ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్ ఈ స్టోరీ. అరే రావటం సర్వర్ 2కి వెళ్ళిపోయింది. అవును సర్వర్ 2కి వెళ్ళిపోయింది. అది
రావడం లోడ్ సర్వర్ 2 మీద పడింది డైరెక్ట్ గా. అంటే సర్వర్ 2 లో ఉన్న పేజీ మనం డిస్ప్లే అవుతుంది ఇప్పుడు. ఎస్. ఇప్పుడు మళ్ళీ మనం ఇట్లా లోడ్ పడేసాం అనుకో. లోడ్ పట్టడం అంటే ఏంది? దీన్ని మళ్ళీ ఇట్లా క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయండి. అదే సర్వర్ 1 వచ్చేసింది. అంటే లోడ్ వేస్తున్నాం బ్యాలెన్సర్కి, అంటే రిక్వెస్ట్లు పంపిస్తున్నాం బ్యాలెన్సర్కి. ఎస్, ఆ బ్యాలెన్సరే ఇది. మనం పైన ఇది క్లిక్ మళ్ళీ ఇంకోటి పెట్టామనుకో, చూసారా? మళ్ళీ నేను అంటే ఇది లోడ్ పంపిస్తున్నా, అది తిరుగుతూ ఉంది. ఎస్ తిరుగుతుంది. అరే ఏంటి సార్ లోడ్ పడిపోయింది మళ్ళీ ఏది? ఎస్ మళ్ళీ వస్తుంది, నో ప్రాబ్లం, నాట్ ఏ ప్రాబ్లం. అట్లా ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుంది. ఎస్, ఇది అట్లా మనం చూడాల్సింది. అంటే ఈ లోడ్ బ్యాలెన్సర్కి ఎస్ ఒకసారి లోడ్ ఎక్కువైపోయినప్పుడు, ఒకసారి ఎస్ లోడ్ తక్కువైపోయినప్పుడు ఫ్రీగా ఉన్న సర్వర్లకు మాత్రమే లోడ్ అనేది వెళ్తూ ఉంటుంది అట్లా. ఎస్, దిస్ ద వే వీ నీడ్ టు చెక్ ద లోడ్ బ్యాలెన్సర్. అయితే చెప్పాను కదా, మీకు ఎప్పుడు అర్థమైంది మొత్తం అంతా అంటే? ఎస్, టోటల్గా మీకు కంప్లీట్గా అర్థం కావాలంటే ఎప్పుడు అర్థమైంది ఫ్రెండ్స్? డైరెక్ట్గా ఆటో స్కేలింగ్ అప్పుడు మీకు అర్థమైంది. అంతే సింపుల్. ఇదిగోండి చూడండి ఇట్లా, చూసారా? ఇట్లా ఇలా క్లిక్ చేయటం, ఇలా తీసుకోవటం, రైట్, లోడ్ పడేసేయటం డైరెక్ట్గా. లోడ్ పడేసేయి అంతే. సర్వర్ 1కి లోడ్ వెళ్ళిపోయింది, సర్వర్ 1కి లోడ్ వెళ్ళిపోయింది. మళ్ళీ నువ్వు ఇదిగో రీఫ్రెష్ ఇట్లా కొడితే అదిగో సర్వర్ 2. రీఫ్రెష్ అంటే ఎక్కడ కొడుతున్నారు మాకు తెలియట్లేదే. ఇదిగో ఇక్కడ కావాలంటే చూసుకో, ఇదిగో ఇక్కడ, ఇదిగో ఈ బటన్ ఉందా? ఈ బటన్ అంటే ఏం తెలుసా? ఇది నొక్కితే వెంటనే లోడ్ బ్యాలెన్సర్కి లోడ్ పడింది. లోడ్ పడిన వెంటనే సర్వర్కి వచ్చేసింది. అది ఏ సర్వర్కి ఇవ్వాలో ఆ లోడ్ బ్యాలెన్సర్ ఆ విధంగా చెక్ చేస్తుంది అనమాట మనం. ఎస్, ఇప్పుడు లోడ్ ఇవ్వాలంటే ఇక్కడ నుంచి ఇవ్వాలి. ఇది క్లిక్ చేయి, లోడ్ వస్తుంది. అది అరే నిజమే సార్, సర్వర్ 1 మారింది, సర్వర్ 2 మారుతుంది, అంతే సింపుల్. లోడ్ ఇస్తే చాలు, ఇదిగో లోడ్ ఇస్తామంటే చాలు వచ్చేస్తాం. సర్వర్ 1 సర్వర్ 2 అలా మారుతా ఉంటుంది. మనకి లోడ్ ఇస్తా ఉంటే మారిపోతా ఉంటుంది బాస్, ఓకేనా? అట్లా సర్వర్ 1కి మారుద్ది, సర్వర్ 2కి మారుద్ది. లోడ్ ఇస్తా ఉంటుంది అంటే టైం ఇంటర్వల్ ప్రకారం. అట్లా అర్థమైందా? ఎస్ ఇంతే సింపుల్. లోడ్ 1కి మారుద్ది, లోడ్ 2కి కూడా మారుద్ది. ఆటో స్కేలింగ్ అప్పుడు నీకు ఈజీగా అర్థమైంది మొత్తం, టోటల్ ఎవ్రీథింగ్ విల్ బి అండర్స్టూడ్. ఓకే, సో మళ్ళీ మళ్ళీ కొడితే మళ్ళీ 1కి వెళ్ళిపోయింది, మళ్ళీ రిఫ్రెష్ కొడితే మళ్ళీ 2కి వెళ్ళిపోయింది. చూసారా? అరే లోడ్ మారుతూ ఉందన్నమాట, షిఫ్ట్ అవుతుంది లోడ్ షిఫ్ట్ అవుతా ఉంది. మళ్ళీ ఇట్లా అంటే లోడ్ పడేసే కొద్దీ వెళ్ళిపోతూ ఉంటుంది డైరెక్ట్గా. అంటే ఇది రియల్ టైంలో ఇలా జరుగుతుంది బ్యాక్గ్రౌండ్లో. కాబట్టి ఆ స్టూడెంట్కి సర్వర్ 2 నుంచి వెళ్ళాడా, సర్వర్ 1 నుంచి వెళ్ళాడా, వాడికైతే డిస్ప్లే కనపడదు. మనం జస్ట్ అక్కడ కోడ్లో చిన్న మోడిఫికేషన్ చేసి తెలుసుకోవడానికి పెట్టాం అంతే. ఇది వాడికి ఎటు నుంచి వెళ్తున్నామో వాడికైతే తెలియదు. నోవే, వాళ్ళకైతే అసలు ఏం తెలియదు. డైరెక్ట్గా మళ్ళీ కొడితే మళ్ళీ సర్వర్ అట్లా లోడ్ అట్లా వాళ్ళకి వెళ్ళేది మాత్రం ఎవరికి అర్థం కాదు, మనకే తెలుసు అదంతా కూడా. సో ఇదంతా కూడా క్లౌడ్ ఇంజనీర్ డ్యూటీ. ఓకే, మరి డెవాప్స్ ఇంజనీరే ఇదంతా చెక్ చేసుకుంటూ ఉంటాడా? అంతే మరి. క్లౌడ్ ఇంజనీర్కి సంబంధం ఏంది? క్లౌడ్ ఇంజనీర్ ఎక్కడ దాకా? తన స్క్రీన్ ఇక్కడ దాకే అయిపోయింది. ఈ స్క్రీన్ దాకే క్లౌడ్ ఇంజనీర్ డ్యూటీ. స్క్రీన్ మారిందంటే వేరే వాళ్ళ డ్యూటీ. బట్ ఇదంతా సెటప్ చేసి వాళ్ళకి ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఎస్ వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు. అది రియల్గా. ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇది చేసేది క్లౌడ్ ఇంజనీర్ అంటే నో వే. ఇది ఎవరు చేస్తారు? లైనెక్స్ వచ్చిన పర్సన్ ఎవరు? డెవాప్స్ ఇంజనీర్ ఆర్ లెనిక్స్ అడ్మిన్. లెనిక్స్ అడ్మిన్కి ఇలాంటి రోల్ కూడా ఇస్తారా ఏంది? ఇవ్వరు. కానీ డెవాప్స్ ఇంజనీర్ దీని చేతిలోకి తీసుకున్నాడు ఇప్పుడు ఆల్రెడీ. ఎస్, అంటే ఎవరైతే లైనెక్స్ బాగా చేయగలరో వాళ్ళే డెవాప్స్ ఇంజనీర్ ఫ్యూచర్లో. మొత్తం అంతే. చాలా మందికి ఆ వాల్యూ తెలియక ఏదో అనుకుంటా ఉంటారు. నో వే, లైనెక్స్ వస్తేనే డెవాప్స్ వస్తుంది. మొత్తం డెవాప్స్ ఈజ్ ఈక్వల్ టు లైనెక్స్ బాస్. ఒక్క ముక్క కూడా రాకపోతే డెవాప్స్లో మీరు ఏం చేయలేరు. చాలా మందికి అది తెలియక డైరెక్ట్గా వెళ్ళి డెవాప్స్ నేర్చుకుంటారు. అసలు విషయం ఇక్కడ ఉంది. ఇక్కడ మీరు ఏం తెలుసుకోవాలంటే, ఇక్కడ నేను ప్రాజెక్ట్లో పనిచేసేటప్పుడు నాకు లైనెక్స్ రావాలి, క్లౌడ్ రావాలి, డెవాప్స్ రావాలి. ఈ 3 వస్తే నా టాస్క్ ఈజీ నాకు. లేకపోతే నాకు పిచ్చెక్కిద్ది ఎక్కడ రియల్ టైంలో. ఎందుకు? ప్రతి చిన్న విషయాన్ని కూడా వేరే వ్యక్తిని కన్సల్ట్ అవ్వాలి, వేరే వ్యక్తిని అడగాల. ఇలాగ అన్నప్పుడు నాకు హైక్ ఎవరు ఇస్తారు? నా క్రెడిబిలిటీ ఏముంది? నన్ను ఎవరు అసలు పట్టించుకోరు కదా. కాబట్టి కంపెనీలోకి నువ్వు వెళ్ళిన తర్వాత నీ దగ్గరికి 10 మంది వచ్చి ఆన్సర్లు అడిగే స్టైల్లో నువ్వు ఉంటే ఎస్. ఎప్పుడు అంటే 4 సంవత్సరాలకి ఇంత ప్యాకేజ్ వస్తుందా, 10 ఏళ్ళకి ఇంత ప్యాకేజ్ వస్తుందా అనేది ఐటీలో లేదు. యాక్చువల్గా ఆ రూలే లేదు. అది గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న రూల్ని బయట తెలియని వ్యక్తులు మనకి చెప్తా ఉంటారు. అన్న 4 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ పెడితే ఎంత వస్తుందంటావు?
లేదులే మా బాబాయ్ కొడుకు మొన్న పెట్టాడు 2 సంవత్సరాలు పెడితే ఆయన 6 లక్షలు వచ్చారంట. ఇప్పుడు దీనికి ఎంత వస్తుంది? తెలివితేటలు. మన తెలివితేటలు అట్లుంటాయి. కాబట్టి ఇవన్నీ వద్దు. సాఫ్ట్వేర్ కంపెనీలో నీ దగ్గర స్కిల్ ఉందంటే అవతల వ్యక్తికి 20 lakhs కాదు, నీకు 40 lakhs అని ఇస్తాడు. అది ఐటీ సెక్టర్లో ఉన్న గొప్పతనం ఏంటంటే అదే. కాబట్టి ఎక్స్పీరియన్స్ కాదు ఇక్కడ ముఖ్యం, స్కిల్ ఇంపార్టెంట్. ఎక్స్పీరియన్స్ 10 ఏళ్ళు ఉంది, స్కిల్ ఏమో లేదు, నీ ప్యాకేజ్ ఏం మారదు అట్లా. కాబట్టి మిత్రులారా కొంత చదవండి. అట్ ద సేమ్ టైం నేను ఇందాక చెప్పాను కదా, స్టార్టింగ్లోనే టైం చాలా ఉంది, ఎక్కువగా ఉంది అంటే నేనేమంటానంటే దీన్ని వదిలేసి వేరే దానికి వద్దు, దీన్ని చక్కగా నేర్చుకోండి, స్టెప్స్ రాసుకోండి. నేను ఆల్రెడీ స్టెప్స్ మొత్తం రాసి మీకు ఇప్పుడే కంటెంట్ అదంతా మీకు ఇస్తాను, నో ప్రాబ్లం. బట్ ఎనీవే ఇది రికార్డింగ్ కూడా వినండి, రికార్డింగ్ విని ఇదంతా చేయండి. మళ్ళీ మనం ఆటో స్కేలింగ్లో వెళ్తాం. ఆటో స్కేలింగ్ అప్పుడు ఇంకా చాలా చక్కగా అర్థమైంది. ఆ తర్వాత మనం క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ సెషన్ అప్పుడు మనం పెట్టుకున్నాం, ఇప్పుడు కాదు. ఆటో స్కేలింగ్ అయిపోతే అప్పుడు మీకు చాలా వరకు నాలెడ్జ్ పెరిగింది, అప్లికేషన్ మీద పట్టు సాధిస్తారు మీరు, అప్పుడు మీకు ఇంకా ఈజీగా అర్థమైంది. ఇక వీపీసీ అర్థమైందంటే చాలు, ఇక వీపీ గేమ్ ఆడుకోవచ్చు. డెవాప్స్ని గేమే ఏది వీపీసీ వస్తే ఆట ఆడుకోవచ్చు. ఎస్, దాంతో మీ ఉద్యోగాలు నిలబడతాయి. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే చిన్న చిన్న కోర్సులు, చిన్న టూల్ ఒకటి నేర్చుకొని మార్కెట్లో ఈ టూల్ బాగుందని నేర్చుకుంటారు. ఆ టూల్ పోయిన తర్వాత ఏం అర్థం కాదు. కాబట్టి టూల్స్ వైపు కూడా ప్రయాణం చేయడం అంత మంచి పద్ధతి కాదు. కాబట్టి టూల్స్ కాదు కానీ ఇక్కడ ఇంపార్టెంట్ ఏదో ఒక ప్రాసెస్ వైపు వెళ్ళండి.